ఫాదర్ రౌడీ షీటర్ అని క్రిమినల్ అంటే క్రైమ్ చేసి కత్తి పట్టినవాడే క్రిమినల్ కాదు. క్రిమినాలజీ తీసుకున్నారంటే క్రిమినల్స్ కి సపోర్ట్ చేద్దామని తీసుకున్నారు. వీళ్ళందరూ జడ్జి అవుతారు కదా, వీళ్ళు జడ్జి సీట్ లో కూర్చున్నప్పుడు వీళ్ళని ఎట్లా అటాక్ చేయాలి అని నేర్చుకుందామని వచ్చిన. డైవర్స్ అనేది చాలా ఫ్యాషన్ ట్రెండ్ లెక్క అయిపోయింది. ఒక డైవర్స్ ఇచ్చిన అమ్మాయిని ఏదో ఒక డార్క్ గా షూట్ చేస్తుంటారు అనమాట. ఎట్లాంటి రీజన్స్ డైవర్స్ కేసెస్ లో అసలు మ్యాటర్ లేదు అబ్బాయికి అని చెప్పేసి కావాలని బ్లేమ్ చేస్తుంటారు. డైవర్స్ లో మెయింటెనెన్స్ అని కాన్సెప్ట్. ఇంత బ్యాగ్ లో చిల్లర తెచ్చిండు, బ్యాగ్ పట్టుకొని వచ్చిండు, ఇట్లా పోసిండు కోర్టులో తీసుకోమని చెప్పిండు. నా కాలు పని చేస్తలే ఏది పని చేస్తలే అన్నా కూడా అయినది కోర్టు. కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ వైఫ్ కి ఇవ్వాల్సిందే. ఒక 4-year-old చైల్డ్ ని మర్డర్ చేశారు. బాబుని చంపిన తర్వాత ఆమెకు ధైర్యం రాలేదు, భయం వేసి వెళ్ళిపోయింది. 498 కేసెస్ లో మొత్తం ఇట్లా ఇల్లు నుంచి మొత్తం మరిది మీద అందరి మీద 498 కేసులు పెడుతుండే అనమాట. ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసిండు. ఒక కేసు ఏమైందంటే బ్లైండ్ అతను వచ్చింది, మొత్తం బ్లైండ్. ఓకే 50 years ఉన్నాయి. వచ్చి నాకు డైవర్స్ కావాలి అన్నాడు. ఆ డైవర్స్ ఇయ్యంగానే ఆ డైవర్స్ ఇచ్చింది, డైవర్స్ ఇచ్చిండు. ఇక అబ్బాయిలకు కూడా ఒక సోషల్ సిగ్మా. అవును, చెప్పడం ఈజీయా లేకుంటే లాయర్ గా ప్రాక్టీస్ చేయడం ఈజీ? ఇది ఏంటంటే అది మజా ఉండదు అంతే, ప్రొఫెషనల్. ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ హైకోర్టు లాయర్ పప్పి గౌడ్ గారు. వెల్కమ్ టు ద కళ్యాణ్ క్రానికల్స్ అండి. హాయ్ కళ్యాణ్. జనరల్ గా మీ ప్రొఫైల్ చూస్తే బీకామ్ ఎంబీఏ తర్వాత ఎల్ఎల్బి చేసిల్లు. వాట్ మేడ్ యూ టు మూవ్ ఫ్రమ్ ఎంబీఏ టు ఎల్ఎల్బి అంటే? సో నేను ఎంబీఏ చేసి బీకామ్ ఇదంతా కంప్లీట్ అయినాక నాకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మా ఎవరైతే బ్రదర్ ఇన్ లా ఆయన లాయర్, హైకోర్టు జీపీ అండ్ సీనియర్ మోస్ట్ 25 years స్టాండింగ్ ఉంది. సో ఆయన నాకు సజెస్ట్ చేసారు. మేము లైక్ ఢిల్లీ ఆయన వర్క్స్ పైన హైకోర్టు అదే సుప్రీంకోర్టు వర్క్స్ పైన వెళ్తేప్పుడు మేము ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తే నేను కొంచెం యాంగ్జైటీగా ఆయన బ్లేజర్స్ వేసుకొని అవి వేసుకొని ఫొటోస్ దిగడం అది చేస్తే నాకు ఆయన నన్ను చూసి సజెస్ట్ చేసిండు. సో నువ్వు ఎంట్రన్స్ రాయి, నీకు సూట్ అవుతుంది లా ఫీల్డ్ అంటే. నేను అప్పుడు చూస్ చేసుకున్నా. నేను 3 years గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను చూస్ చేసుకొని స్టార్టింగ్ నేను ఇంకా ఎల్ఎల్బి స్టార్ట్ కాగానే చాలామంది అంటే ఆల్రెడీ ఇంట్లో న్యాయవాది ఉన్నాడు కాబట్టి నేను ఏం చేసిన స్టార్టింగ్ కాలేజ్కి వెళ్ళాలని మ్యాండేటరీ ఏం లేకుంటుండే జాయిన్ కాగానే ఎల్ఎల్బిలో. ఇప్పుడు ఎట్లుందో తెలీదు, మా టైంలో అయితే కాలేజ్ స్టార్ట్ కాగానే వెళ్ళడం అట్లా ఉండకపోతుండే. మేము ఏం చేసినామంటే నేను కాలేజ్ ఇట్లా స్టార్ట్ కాగానే కోర్టుకి వెళ్ళిపోతుండే. కోర్టుకి వెళ్ళిపోయి ఎవ్రీ 6 monthsకి 3 monthsకి ఒక్కొక్క కోర్ట్ హాల్లో కూర్చొని అబ్జర్వేషన్ చేస్తుండే. ఏదైతే 3 years ఎల్ఎల్బిలో తర్వాత ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే టైంలో కోర్టు మొత్తం నేను గ్రౌండ్ వర్క్ అంతా చూసుకున్నాను అనమాట. గ్రౌండ్ వర్క్ చూసుకున్న తర్వాత ఎల్ఎల్బి కంప్లీట్ అయినాక అప్పుడు వెళ్ళిన మా బావ దగ్గరికి వెళ్ళి, సో నాకు కంప్లీట్ అయింది అంటే సేమ్ ఆఫీస్ బాగుండదు కదా. కంప్లీట్ అయిందంటే నన్ను చూసి సరే ఒకటి ఆర్గ్యుమెంట్ ఉంది, బెయిల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలని చెప్పేసి నాకు ఒక పేపర్ ఇచ్చినాడు ఆర్గ్యుమెంట్ది. సో నేను అది చూసే వరకు బెయిల్ ఆర్గ్యుమెంట్ మర్డర్ కేసుది, ఫీమేల్ది. సో నేను కాల్ చేసి ఆయన హైకోర్టులో ఉండే అడిగిన, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు ఇది, నేను ఆర్గ్యుమెంట్ అయితే నేను సో ఏం చేయాలి ఇది లైక్ బెయిల్ ఆర్గ్యుమెంటు లేడీకి బెయిల్ ఇప్పియాలి అని ఉంది ఇందులో, చదివిన పిటిషన్. సో నువ్వు ఇప్పుడు బెయిల్ పిలుస్తారు, వెళ్ళి జడ్జి ముందు నువ్వు ఆర్గ్యూ చెయ్యి అన్నాడు. అట్లెట్లా అని అన్నా. ఏం కాదు నువ్వు ట్రై చేయి అన్నాడు. సరే మళ్ళీ బాగుండదు, మనము కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మనకు సజెస్ట్ చేసింది కదా అని నేను వెళ్ళిన జడ్జి ముందుకు వెళ్ళిన. సో అండ్ సో మెలాడ్ నేను ఈమె తరఫు నుంచి బెయిల్ తీసుకోవాలనుకుంటున్నా. సో జడ్జి గారు నన్ను తెలిసిపోయింది తనకి. సో షీఈ్ పాస్డ్ రీసెంట్లీ. నన్ను అందరి ముందు కోర్టుల సీనియర్స్ అందరి ముందు అడిగింది ఆమె ఏ ఇయర్ పాస్ అవుట్ అని. సో రీసెంట్లీ కంప్లీటెడ్ అన్న. ఆమె తిడుతుంది అనుకున్నా ఆమెను చూసి, ఆమె సీనియర్ ప్రిన్సిపల్ కోర్ట్ అనమాట అది. సో ఆమె ఏమన్నది, అప్రిషియేట్ పీపీ గారు ఉన్నారు, అప్రిషియేట్ చేసింది. సో వెరీ వెల్, ఇట్లా ముందుకు వస్తేనే బాగుంటుంది అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ పీపీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా బెయిల్ గ్రాంట్ చేసింది ఆమె. చేసింది అంటే ఆల్రెడీ అది సెకండ్ బెయిల్ అనమాట. గ్రాంట్ చేస్తే పీపీ గారి రూమ్కి వెళ్ళి నేను మేడం కంప్లీట్ థ్యాంక్ యూ అని చెప్పడానికి వెళ్తే, సో కంప్లీట్ అయింది అని నేను అక్కడ చెప్పిన. సో మీరు షూరిటీస్ రెడీ చేసుకోమన్నాడు. సో బేసిక్గా మీరు ఖైదీతో మాట్లాడిల్లా బిఫోర్ గోయింగ్ టు ద కోర్ట్? లే, వాళ్ళు జైల్లో ఉన్నారు అప్పటికి. జైల్లో వాళ్ళ ఎవరైతే పర్సన్స్ నాతోనే ఉన్నారు షూరిటీ పెట్టేవాళ్ళు. సో నేను పీపీ రూమ్లోకి వెళ్ళి ఓకే అని చెప్పి నేను కాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జేఎల్ మా ఎవరైతే సీనియర్ ఉన్నాడో
ఇట్లా బెయిల్ వచ్చింది అంటే సరే నువ్వు ఆ పీపీని అడుగు, నీకు ఏమన్నా జాబ్ ఉందా అన్నాడు. అదేంది అన్న వెళ్ళి మేడం నాకు జాబ్ కావాలి, నేను చెయ్యొచ్చా ప్రాక్టీస్ అంటే ఆ రోజు వచ్చి కూర్చోన్నది. ఆ సీనియరే నన్ను వేరే వాళ్ళు వచ్చినప్పుడు ప్రౌడ్గా చెప్తుండే, ఈ అమ్మాయి అసలు అంటే అంత డేర్గా వచ్చి ఫస్ట్ టైం నా ముందు ఆర్గ్యూ చేసింది, లైక్ ఈమెకు వచ్చిన విధంగా. అంటే అప్పటి నుంచి నేను ఏం చెప్తా అంటే ఎల్ఎల్బి స్టూడెంట్స్కి భయపడొద్దు అసలు. ఓకే, అంటే మనము తప్పైనా సరే జడ్జెస్ కానీ పీపీస్ కానీ మనకి సపోర్ట్ చేస్తారు కోర్టులో. చాలామంది ఏం చేస్తారంటే 3 ఏళ్ళు కాలేజ్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళి కోర్టుకి మినిమం 1-2 అవర్స్ స్పెండ్ చేయాలి డైలీ. ఓకే, వెళ్ళి స్పెండ్ చేస్తే ఈ 3 years 5 years ఎల్ఎల్బిలో 3 years ఉంటుంది, 5 years ఉంటుంది ఎల్ఎల్బి. ఈ కంప్లీట్ అయ్యే లోపు మనం గ్రౌండ్ వర్క్ నేర్చుకొని అటాకింగ్ మోడ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు నార్మల్ 3 yearsకి 5 yearsకి డిఫరెన్స్ ఏముంటుంది? 3 years అంటే బీకామ్ ఇది అది డిగ్రీ తర్వాత ఏ డిగ్రీ బీటెక్ ఏదైనా చేసిన తర్వాత చేయొచ్చు. ఓకే, 5 years అంటే ఇంటర్ అయిపోయాక 5 years రాస్తారు. ఓకే, 3+2 అట్లా. ఓకే. సో నేను స్టూడెంట్స్ ఎల్ఎల్బి స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ మెయిన్. ఈ మనం ఏదైతే స్టార్ట్ చేయగానే గ్రౌండ్ వర్క్ నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత సీనియర్ దగ్గర మనం ఒక 2-3 years చేస్తే సరిపోతుంది. ఓకే. సో మీరు ఎల్ఎల్బి అయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి ఆమె దగ్గర ఫ్యామిలీ ప్రాక్టీస్ 3 years ప్రాక్టీస్ చేసిళ్ళు. ప్యారలల్గా ఎల్ఎల్ఎం ఇన్ క్రిమినాలజీ కూడా చేసినట్టున్నారు. అంటే నేను అది ప్రాక్టీస్ చేస్తూ చేయొచ్చు. ఓకే, నేను ఎల్ఎల్ఎం క్రిమినాలజీ వై పర్టికులర్గా క్రిమినాలజీ? అయితే నేను సెట్ రాసిన ఆంధ్రప్రదేశ్ది తెలంగాణది. ఓకే, నాకు తెలంగాణలో కాన్స్టిట్యూషన్ లా వచ్చింది, ఓకే. ఆంధ్రప్రదేశ్లో నాకు క్రిమినల్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే బేసిక్గా నార్మల్గా కూడా. సో క్రిమినాలజీ చేద్దాం స్పెషల్గా మనకు. నేను ఇంకోటి ఫస్ట్ కేసు నాది క్రిమినల్ కేసు కదా, ఓకే. కొంచెం నాకు ఇది ఉండే, నేను క్రిమినల్ సైడ్ వెళ్ళిపోయి అనంతపూర్లో చేసిన నేను క్రిమినాలజీ. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది నాకు సీటు. ఓకే, సో అక్కడ కంప్లీట్ అయింది. అంటే క్రిమినాలజీ తీసుకున్నారంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేద్దామని తీసుకున్నారా? అంటే వాట్ ఈస్ ద రీజన్? క్రిమినల్కి సపోర్ట్ చేద్దామా అని కాకుండా పీపీ క్రిమినాలజీ ఇది ఏదైతే మన క్రిమినల్ సైడ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే పీపీ కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో నేను నా ఇంట్రెస్ట్ ఉండే. సో అది కాకపోయినా కూడా క్రిమినల్స్కి హెల్ప్ చేద్దామంటే కూడా క్రిమినల్స్ సైడ్ కూడా ఏదో ఒక లూప్ కోల్ దొరుకుతుంది. డిఫెండెంట్ లాయర్గా మనము ఎవరైతే పీపీ కాకపోయినా కూడా క్రిమినల్ సైడ్ నుంచి మనం ఏదన్నా ఒక లూప్ కోల్ దొరికినా కూడా, ఇప్పుడు క్రిమినల్ అంటే ప్రతిసారి క్రైమ్ చేసి కత్తి పట్టినడే క్రిమినల్ కాదు. వాళ్ళు కూడా క్షణికావేశంతో ఏదో ఒకటి వాళ్ళ దగ్గర కూడా ఏదో సమ్ రీజన్ ఉంటుంది. నేను చాలామంది క్రిమినల్స్ని కలిసినప్పుడు కూడా అంటే వాళ్ళు కనిపించే వాళ్ళకు అబ్బా క్రిమినల్తో ఎందుకు అన్నట్టు ఉంటుంది చాలామందికి. ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు పర్టిక్యులర్ సిచ్యువేషన్లోనే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, కానీ ఆఫ్టర్ దట్ వాళ్ళంత సెన్సిటివ్గా ఎవరు ఉండరు, చాలా కూల్గా ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా చెప్పొద్దు ఇక, అంటే వాళ్ళ మైండ్ సెట్ అది కాదు, వాళ్ళు ఆ టైం ఆ సిచ్యువేషన్ని బట్టి క్రైమ్ చేస్తారు. అంటే నేను ఎందుకు క్రిమినల్ కేసు చేద్దామని ముందుకెళ్ళినా అంటే క్రిమినల్స్ని పనిష్మెంట్తో కాకుండా కరెక్షన్తో ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళని ఎవ్రీ టైం పనిష్ చేయకుండా కరెక్షన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎవరికైతే కరెక్షన్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ ఇప్పిస్తామో అప్పుడే కదా. ఎవ్రీ క్రైమ్ వెనుక కరెక్షన్ ఉండాలి. సో బేసిక్గా మీ గురించి రీసెర్చ్ చేసే ప్రాసెస్లో మీ ఫాదర్ రౌడీ షీటర్ అని విన్నాను. అయితే రౌడీ షీటర్ అనేది ఆయనకు లైక్ సో ఈయన దంగల్ మీకు ఐడియా ఉంది కదా, కుస్తీ దంగల్ ఈ ప్రొఫెషనల్లో ఆయన ఉండే అనమాట. సో ఇలా మజిల్ పవర్ వీళ్ళకున్న ఇది చూసుకొని అప్పట్లో రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసిరు వీళ్ళ. అంటే మన పాత 90s 80s మజిల్ పవర్ అయితే ఎవరికి ఉందో వాళ్ళకి రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు అనమాట. అంటే ఇప్పుడు కూడా చాలా మందికి ఇప్పుడు మజిల్ పవర్ కాదు, ఇప్పుడు ఎవరైతే ఏబీవీపీ స్టూడెంట్స్కి ఎలక్షన్లో ఆపోజిట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో నేను మా ఫాదర్ రౌడీ షీటర్ అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఆయన మజిల్ పవర్ ఉండే అనమాట. అంటే ఆయనను చూసి రౌడీ షీటర్ అనేది భయపడి అప్పుడున్న గవర్నమెంట్స్ కానీ అవి కానీ ఏదైనా థ్రెట్ వీళ్ళ వల్ల ఉంటుందని చెప్పేసి రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, అది అంటే మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో మీరు జడ్జ్ కోచింగ్ కూడా వెళ్ళినారని విన్నాను. సో
వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్? అంటే జడ్జ్ అవ్వడం ఈజీయా లేకుంటే లాయర్గా ప్రాక్టీస్ చేయడం ఈజీయా? అయితే నేను కోచింగ్కి బేసిక్గా వెళ్ళింది నిజానికి జడ్జ్ అవ్వడం అని కాదు, ఓకే. నాలెడ్జ్ పెంచుకుతామని. అంటే జడ్జ్ సీట్లో కూర్చున్న వాళ్ళు జడ్జ్ కోచింగ్కి వస్తారు కదా, ఒక 60 మెంబర్స్ బ్యాచ్లు ఉంటారు. అందరూ నేను అందరినీ అక్కడ వెళ్ళిన తర్వాత జడ్జ్ అయితే ఏంటి అది ఇది అడిగితే నేను సింపుల్గా ఏం చెప్పినా తెలుసా, అక్కడ కోచ్కి ఏం చెప్పాను, జడ్జ్ అయినాక నేను జడ్జ్ కానీకే రాలేదని చెప్పిన. మళ్ళీ ఎందుకు వచ్చిన కోచింగ్ అంటే వీళ్ళందరూ జడ్జ్ అవుతారు కదా, వీళ్ళు జడ్జ్ సీట్లో కూర్చున్నప్పుడు వీళ్ళని ఎట్లా అటాక్ చేయాలి అని నేర్చుకుందామని వచ్చిన అన్న. ఓకే. అయితే నేను ఎందుకు బేసిక్గా జేసీజే కోచింగ్ నేర్చుకున్నా అంటే అసలు జడ్జిని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళని మనము ఫైండ్ అవుట్ మీన్స్ మనకు కూడా ఆ నాలెడ్జ్ ఉంటేనే కదా, జడ్జికున్న నాలెడ్జ్ మనకు ఉంటేనే కదా. బేసిక్గా అందరూ వాళ్ళు కూడా మా ఎల్ఎల్బి జిఎస్సీజే కోచింగ్ అంటే ఇవన్నీ చదివి పోయిన వాళ్ళే. సో ఆ నాలెడ్జ్ కోసం అని నేను వెళ్ళిన. ఓకే. జనరల్గా జడ్జి కావాలంటే డైరెక్ట్ లా చేస్తే జడ్జ్ ఎల్ఎల్బి అయినాక అప్లై మా జేసీజే కోచింగ్ తీసుకొని లైక్ అప్లై చేసుకొని సో అప్లై చేస్తే వాళ్ళు నార్మల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జడ్జెస్గా అపాయింట్ అవుతారు. మీరు అన్నారు కదా జడ్జ్ ప్రొఫెషనల్ బెస్టా అది అడ్వకేసీ బెస్టా అంటే చెప్పాలంటే నేను అడ్వకేటే బెటర్ అంట. ఎందుకంటే జడ్జికి సమ్ రిస్ట్రిక్షన్ ఉంటాయి. ఇప్పుడు మంత్లీ శాలరీ ఫిక్స్ ఉంటుంది అండ్ లంసమ్ ఆఫ్ ఫైల్స్ ముందు పెట్టుకొని చదవాలి, మళ్ళీ 6 o'clock జాబ్ అయిపోగానే మళ్ళీ 7కి మళ్ళీ రీడింగ్ చేయాలి ఫైల్స్ రేపటి కేసెస్ల గురించి. కానీ లాయర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఒక క్లయింట్కి వాళ్ళని సేవ్ చేయడము అండ్ వీళ్ళకు రిస్ట్రిక్ట్ అని ఉండదు. మళ్ళా శాలరీస్ ఉండవు మాకు, డిపెండ్స్ ఆన్ మన దానిపైన ఉంటుంది. అంటే జడ్జిది ఏంటంటే ఎక్కువ అది మజా ఉండదు అంతే ప్రొఫెషనల్ మాకు, అంటే మాకు అట్లా అనిపిస్తుంది. అంటే మేబీ నేను జడ్జి కాలేదని అట్లా చెప్తున్నా అనుకుంటారేమో, అడ్వకేసీలో ఉన్న మజా ఇంకా ఎలా ఉండదు. అది సబ్జెక్ట్తోని మన మైండ్ సెట్తోనే ఆడితే దానంత బెస్ట్ ఏది ఉండదు. ఇప్పుడు జనరల్గా డైవర్స్ అనేది చాలా ఫ్యాషన్ ట్రెండ్ లెక్క అయిపోయింది. సో దాని గురించి మీకు ఎట్లాంటి కేసెస్ వస్తాయి? డైవర్స్ మ్యాటర్ వచ్చేసరికి మోస్ట్ ఎక్కడ మీరు ఫ్యామిలీ కోర్టులో చూస్తే ఫంక్షన్ హాల్లో ఎంత బిజీ ఉంటుందో ఫ్యామిలీ కోర్ట్ చుట్టూ అంత బిజీగా అనిపిస్తుంది. మీరు ఏ కోర్టుకి వెళ్ళండి, మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ మన చెత్తా బజార్ సివిల్ కోర్టులో కూడా ఏ కోర్టులో ఉన్నంత క్రౌడ్ ఈ ఫ్యామిలీ కోర్టులలో ఉంటుంది. మనము ఈ డైవర్స్ కంటే ముందు కూడా మ్యారేజ్, అసలు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుందంటే అసలు మ్యారేజ్ అంటే ఫస్ట్ మనం వెళ్తాము చూస్తాము ఇది కాకుండా మన టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారంటే మ్యారేజ్ అనేది ఏదైతే సపిండాస్ 7 అడుగులు ఉంటాయి కదా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మనకు డైవర్స్ టైంలో మళ్ళీ ఈ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కోర్టులో మనం డైవర్స్కి వెళ్ళి ఫైల్ చేసేటప్పుడు జస్ట్ ఫొటోస్ ఉంటేనే అది పెళ్ళి అనేది రికగ్నైజ్ చెయ్యదు కోర్టు. పెళ్ళిలో అన్నీ ఉండాలన్నమాట. అంటే మనకు టెక్స్ట్ బుక్ లో రాసి ఉంటుంది మెన్ని చేసుకోవాలి, ఉమెన్నే చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తాం ట్రాన్స్జెండర్ ఉమెన్స్ కూడా మ్యారేజ్ చేసుకున్నామని మనకు రీల్స్ వస్తుంటాయి. అది వ్యాలిడ్ మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అనేది ఒక మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్లియర్గా స్పెసిఫిక్గా హిందూనే పెళ్లి చేసుకోవాలి అనేది స్పష్టంగా రాసింది అనమాట. అండ్ మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ముస్లిం అమ్మాయి హిందూని చేసుకోవచ్చు, క్రిస్టియన్ అబ్బాయి హిందూని చేసుకోవచ్చు. అంటే రిలీజియన్తో సంబంధం ఉండదు, జెండర్ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలన్నమాట. ఎవరైతే నేను ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అన్నా కదా, మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అబ్జెక్షన్ అవుతుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎక్కడైతుంది అంటే కోర్ట్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేస్తారు, సబ్ రిజిస్ట్రేషన్. రిజిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దండలు మార్చుకొని సంతకాలు పెడతారు కదా, సో దాన్ని ఏ మ్యారేజ్ యాక్ట్ కింద? అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే ముందు పోయి నేమ్స్ ఇవ్వాలి, 30 days మనకు నోటీస్ ఇస్తారు. ఆ 30 daysలో ఎవరు రానప్పుడు మ్యారేజ్ అనేది జరుగుతుంది అనమాట. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎందుకు పెట్టిరంటే రిలీజియన్తో సంబంధం లేదు. ముస్లిం అమ్మాయిని చేసుకున్నా కూడా ఆమె ఫెస్టివల్స్ చేసుకోవచ్చు, హిందూ ఫెస్టివల్స్ చేసుకోవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్లో అట్లా ఉండదు, ముస్లిం అమ్మాయిని చేసుకోదు. కానీ మన దాంట్లో హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకొని కంటిన్యూ చేస్తుంది. కానీ ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో వీళ్ళకి డైవర్స్ కాదు,
ఓకే. అప్పుడు కాదనమాట. సో ఇప్పుడు మీరు అడిగినట్టు డైవర్స్ అనేది ఫ్యాషన్ అయ్యింది, అసలు దీనికి డార్క్ సీక్రెట్స్ ఏంది అంటే మెయిన్ మీకు ఇప్పుడు తెలిసిందే క్రూయాలిటీ అండ్ అడల్టరీ మెయిన్. ఈ రెండు స్పెసిఫిక్ రీజన్స్ తోని డైవర్స్ అనేది 90% అవుతుంది అనమాట. సో డైవర్స్ చిన్న చిన్న కారణాలకు డైవర్స్ అనేది ఫైలింగ్ అవుతుంది. అంటే నేను మోస్ట్లీ డైవర్స్ కేసెస్ చాలా చూసినా కాబట్టి అంటే నేను నిజంగా అంటే చాలా మంది దగ్గర నుంచి నేను చూసిన అబ్బాయిలని అమ్మాయిలని. అంటే కొన్ని కేసెస్లో ఎట్లుంటుంది అంటే మన హిందూస్లో ఎట్లుంటుంది అంటే ఒక డైవర్స్ ఇచ్చిన అమ్మాయిని ఏదో ఒక డార్క్ గా షూట్ చేస్తుంటారు అనమాట. ఏంది ఈమె డైవర్స్ ఇచ్చింది ఈ టైప్ గా చూస్తుంటారు. సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి అనమాట, స్పెసిఫిక్ రీజన్స్. అంటే చాలా డైవర్స్లు అడల్టరీ క్రూయాలిటీ మీద జరిగింది కాబట్టి ఈమెనే అబ్బాయిని టార్చర్ చేసిందేమో, ఈమె అడల్టరీ చేసిందేమో. డైవర్స్ అయిపోయినాక అమ్మాయికి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడున్న ప్రాబ్లమ్కి అంటే అసలు నిజమైన డార్క్ సీక్రెట్స్ అనేది ఎవరికి తెలియదు అనమాట. ఏంటంటే డైవర్స్ అనేది పనిష్మెంట్ తప్పు కాదు, అది మన రైట్. డైవర్స్ తీసుకోవడం అనేది రైట్, నెక్స్ట్ మ్యారేజ్ కి క్లియరెన్స్ అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనము దాన్ని పాజిటివ్ వేగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారేజ్ ని బ్రోక్ చేస్తున్నాం కానీ లైఫ్స్ ని బ్రోక్ చేయట్లేదు. ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం ఉండే అట్లనే కంటిన్యూ చేస్తే దానివల్ల క్రైమ్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కౌన్సిలింగ్స్ అవుతాయి. ఇఫ్ ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో డైవర్స్ ఇచ్చే వాళ్ళు డైవర్స్ ఇవ్వండి అనే చెప్తాను నేను. ఎందుకంటే మీరు కలిసి ఉండి జీవించలేనప్పుడు విడివేడిగా ఉండి హ్యాపీగా ఉండాలి, అంతే కదా. అది నా కాన్సెప్ట్. మీరు చూసిన కేసులలో ఎక్కువ ఉమెన్ సైడ్ నుంచి వస్తుందా ఫస్ట్ కంప్లైంట్, మెన్ సైడ్ నుంచి వస్తుందా? అట్లేం లేదు, ఈక్వల్ అనమాట. సో ఎక్కువ ఏమవుతుందంటే డైవర్స్ ఇచ్చినాక అమ్మాయిలకు ఎఫెక్ట్ చాలా అవుతుంది అనమాట. డైవర్స్ ఇచ్చింది అని చిన్న చూపు చూడడము ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడున్న నేను చూసిన వరకు అయితే డైవర్స్ ఇచ్చినాక 90% అమ్మాయిలే టాప్ లో ఉన్నారు, 10% అబ్బాయిలు అయితే సక్సెస్ రేట్ లో ఉన్నారు 90%. అదే 90% అబ్బాయిలు మళ్ళా అదే ఇక అంటే ఏదో డిప్రెషన్కి వెళ్ళడం, లైఫ్ స్పాయిల్ కావడము ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు 10-15 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉండి ఒకటేసారి ఇండిపెండెంట్ లైఫ్ వచ్చి ఏదో సాధించాలని బయటికి వెళ్ళిపోతారు. కానీ అబ్బాయిల విషయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యారేజ్ బ్రోక్ కాగానే నేను పెళ్లి చేసుకొని చూపిస్తా మళ్ళా అని చెప్పేసి ఇమీడియట్లీ 2-3 నెలలకు మ్యారేజ్ చేసేసుకుంటారు. మళ్ళీ అదే ప్రాబ్లమ్, మ్యారేజ్ చేసుకోవడం వల్ల నీకు కొత్తగా ఏముండదు. మళ్ళీ ఫస్ట్ మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 years అనేది వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే, ఏదైతే డైవర్స్ అనేది బ్రోక్ అయిన తర్వాత మీరు 2 years అనేది స్టే చేసిరు అనుకోని, మీకు ఆ లోన్లీ లైఫ్ స్పెండ్ చేసిన తర్వాత అసలు మ్యారేజ్ కావాలా, అసలు లైఫ్లో మ్యారేజ్ వద్దా అనేది మీకు తెలిసిపోతుంది. అంటే థెరపీలో మనం ఆలోచిస్తే అసలు 2 years అనేది మీరు వెయిట్ చేయాలి. చాలా మంది ఇమీడియట్లీ మ్యారేజ్ చేసుకుంటారు, పెద్ద డిఫరెన్స్ ఏముండదు, డిఫరెన్స్ అనేది ఏం తెలియదు అనమాట. అప్పుడు ఎట్లాంటి రీజన్స్ డైవర్స్ కేసెస్ లో వస్తాయి అంటే ఈ రీజన్ వల్ల డైవర్స్ ఎక్కువ అయితే అడల్టరీకి అయితే అంటే చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, అబ్బాయిలు అని కాదు అమ్మాయిలు, మనం ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు డైవర్స్లో. ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అడల్టరీ ప్రూఫ్ చేసి మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పి అడల్టరీ ప్రూఫ్ చేయాలి ఎట్లనన్నా, అది ఉన్నా కూడా అన్నట్టు. నిజంగానే ఇప్పుడు మీరు నిజంగా ఒక్కసారి మీరు డైవర్స్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి మాట్లాడండి, తర్వాత కౌన్సిలింగ్. లేదంటే నేను బెస్ట్ ప్రాసెస్ చెప్పరా అంటే డైవర్స్ ప్రాసెస్ ఎట్లుంటది? మీరు డైవర్స్ కంటే ముందు స్టెప్ కూడా నేను చెప్పేది ఏంటి అంటే జ్యుడిషియల్ సెపరేషన్ అని ఉంటుంది. సో ఇది ఈక్వల్ టు డైవర్స్ లాగానే, కానీ డైవర్స్ కాదు. వైఫ్ ఒక చోటు ఉంటుంది, హస్బెండ్ ఒక చోటు ఉంటుంది. హీ రికగ్నైజ్ షీఈస్ వైఫ్, హీఈస్ హస్బెండ్. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఉంటుంది ట్యాగ్ లైన్. డైవర్స్ లో ఇది ఉండదు. వన్స్ డైవర్స్ అయినెవరు ఈమెవరు. కానీ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది చాలా మందికి తెలియదు, ఎవరు ఎక్కువ ఫైల్ చేసుకోరు. ఇది ఇండియా మొత్తంలో నాకు తెలిసి 3%, అది కూడా ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళే చేస్తారు. చెప్పబోయేది ఏంటంటే జనాలకు, డైవర్స్ బిఫోర్ మీరు ఒక్కసారి జ్యుడిషియల్ సెపరేషన్ వేయండి. అంటే జ్యుడిషియల్ సెపరేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైఫ్ గానే ట్యాగ్ లైన్ ఉంటుంది, హస్బెండ్ ట్యాగ్ లైన్ ఉంటుంది, ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే కొన్ని రోజులు సెపరేషన్ ఉన్న తర్వాత మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళి మేము కలిసి ఉంటామంటే మళ్ళీ మీరు కలవచ్చు, రీకన్సిలేషన్. లేదు మాకు డైవర్సే కావాలి, మేము ఉండలేకపోతున్నాం ఇక అన్నప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు. కోర్టు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది ఈ కేసులో? అంటే ఇట్లాంటి జ్యుడిషియల్ సెపరేషన్ కి కోర్టు
కోర్టు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బిఫోర్ డైవర్స్ కి జ్యుడిషియల్ సపరేషన్ అనేది చాలా బెస్ట్. పిల్లలు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మీరు ఒక 2 years స్టే చేసి చూడండి బయట, మీకు అప్పుడు దానికి పర్టికులర్ పీరియడ్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఎన్ని రోజులైనా జ్యుడిషియల్ సపరేషన్ ఉండొచ్చు. మీకు తెలుసో తెలియదో ఈ జ్యుడిషియల్ సపరేషన్ మనకు తెలియకుండా కూడా చూసి ఉండొచ్చు. మనం ఎవరన్నా చూసి ఉంటాము. హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటది వేరే రూమ్ లా, వైఫ్ ఒక రూమ్ లో వండుకొని తింటుండే అప్పట్లో. నేను కూడా చూసిన కొన్ని ఫ్యామిలీస్ లా. ఇది ఏంది అర్థం కాదు, అది వాళ్ళు తెలియకుండానే జ్యుడిషియల్ సపరేషన్ ఇట్లా ఉండిపోతుంటారు. కూతురుది మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ కాళ్ళు గడుగుతుంటారు. ఇవన్నీ ఏముండయి. అంటే ఫ్యామిలీలో వచ్చినప్పుడు అంతా కలిసే ఉంటారు, కాకపోతే వీళ్ళు సపరేషన్ అంతే. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నా. చాలా మందికి తెలియదు. మీరు నిజంగా డైవర్స్ కంటే బిఫోర్ కూడా జ్యుడిషియల్ సపరేషన్ తీసుకొని నిజంగా మాతో అయితలేదు ఒక 2 years వెయిట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు డైవర్స్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా డైవర్స్లో అయితే ఇంకా ఈ మధ్య కాలంలో అయితే సిల్లీ డైవర్స్ అనమాట. రీసెంట్గా ఇంకా గుజరాత్లో అయితే ఒక డైవర్స్ అయిందనమాట. గార్లిక్ అండ్ ఆనియన్ పైన డైవర్స్ ఇచ్చినారు. గుజరాత్ హైకోర్టు డైవర్స్ గ్రాంట్ చేసింది అనమాట హస్బెండ్. అయితే దీనిలో ఏమైంది అంటే వైఫ్ రిలీజియన్ బేస్ చేసుకొని ఆమె గార్లిక్ ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తుంది కుక్లో. సో ఆమె తినడం మానేసింది, ఇంట్లో హస్బెండ్కి కూడా పెట్టడం మానేసింది అనమాట. పిల్లలకు కూడా పెట్టడం మానేసింది. సో హస్బెండ్ ఇది చాలా ఆయనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫుడ్ విషయంలో. ఆయన వెళ్ళి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో కోర్టు ఏమన్నదంటే ఎవరు పర్సనల్ లిబర్టీని బ్రేక్ చేయొద్దు, వైలేషన్ చేయొద్దు. ఆయన మెంటల్ క్రూయాలిటీ కింద గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు ఎవరన్నా ఇష్టాన్ని కూడా మనం ఆపొద్దు అనమాట. సో నువ్వు ఇదే చేయాలి పక్కా అనేది ఉండదన్నమాట. సో అది గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే మెంటల్ క్రూయాలిటీ కింద గ్రౌండ్ తీసుకొని హస్బెండ్కి డైవర్స్ అనేది గ్రాంట్ చేసింది అనమాట. సో ఆమె ఏంటంటే రిలీజియన్ బేస్ చేసుకొని రిస్ట్రిక్ట్ చేసింది అనమాట హస్బెండ్ని. మెంటల్ క్రూయాలిటీ కిందికి వచ్చింది అనమాట. అది ఇప్పుడు డైవర్స్లో అల్యూమనీ అని మెయింటెనెన్స్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అయితే మెయింటెనెన్స్ అనేది ఏమైతుందంటే మనకు మంత్లీ హస్బెండ్ నుంచి వైఫ్ పిల్లలకు వేసుకోవచ్చు అనమాట సపరేట్గా. అండ్ అల్యూమనీ ఈజ్ ద డిఫరెంట్. అల్యూమనీ అంటే ఒకటేసారి సెటిల్మెంట్. సో నేను నా పెళ్ళికి ఇంత ఖర్చు అయింది, నా గోల్డ్కి ఇంత, లైక్ నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చేసి. అంటే అల్యూమనీ ఎక్కువ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే ఇక మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటా అన్నోళ్ళు అల్యూమనీ తీసుకోవాలి. ఇక మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు మెయింటెనెన్స్ అనేది తీసుకొని వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆమె మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు, అప్పుడు మెయింటెనెన్స్ స్టాప్ అవుతుంది కదా. వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అల్యూమనీ అనమాట. 1 time సెటిల్మెంట్ దాన్ని అల్యూమనీ అంటారు. మెయింటెనెన్స్ అనేదేమో మంత్లీ ఏదైతే మనం మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకుంటాము డైవర్స్తో పాటు అమ్మాయి వేసినప్పుడు కోర్ట్ అనేది మెయింటెనెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది పిల్లలకు కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ పిటిషన్ని మనం మళ్ళా కూడా వేసుకోవచ్చు. అంటే లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఖర్చులు, స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజెస్ ఎరిగినప్పుడు మళ్ళీ పిటిషన్ వేసి నాకు ఇది సరిపోతలేదు సో అని ఇట్లా. అంటే ఇది ఒకటి రంగారెడ్డి కోర్టులో జరిగింది ఒక సిచ్యువేషన్. ఒక హస్బెండ్కి స్ట్రిక్ట్గా వార్న్ చేసింది, నేను పని చెయ్యా, నాకు కాలు చేతులు పని చేస్తలే, నేను చెయ్యా అని జడ్జికి ఇట్లా ప్రౌడ్గా చెప్తే జడ్జి అన్నది నెక్స్ట్ టైం నువ్వు మెయింటెనెన్స్ తీసుకొని రావాలి, అట్లా కుదరదు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండు, ఆయన మైండ్లో పెట్టుకొని ఏం చేసిండు, పోయిండు ఇంత బ్యాగ్లో చిల్లర తెచ్చి 4,000 ఏమో మెయింటెనెన్స్ ఉండే, ఇంత చిల్లర తెచ్చి ఏం చేసిండు, టేబుల్ మీద మెయింటెనెన్స్ తెచ్చినావు అంటే బ్యాగ్ పట్టుకొని వచ్చిండు, ఇట్లా పోసిండు కోర్టులో తీసుకోమని చెప్పిండు. సో అదైతే చాలా అది కోర్టులో అయితే ఇట్లా హరిబరి అయిందనమాట. అంటే లైక్ మెయింటెనెన్స్ ఇయ్యా అని ఒప్పుకున్నా కూడా కోర్టు అనేది ఒప్పుకోదు. నా కాలు పని చేస్తలే, ఏది పని చేస్తలే అన్నా కూడా వినదు కోర్టు. కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ వైఫ్కి ఇవ్వాల్సిందే. జనరల్గా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి. వర్కింగ్ ఉమెన్ అని ప్రూవ్ చేయాలి ఆయన. అంటే అసెట్స్ అండ్ లయబిలిటీ ఫస్ట్ మెయింటెనెన్స్ పిటిషన్ వేయంగానే అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ వేయాలన్నమాట, సబ్మిట్ చేయాలి. సో అందులో ఈమె జాబ్ చేస్తుంది అనుకో, ఈమె ప్లేస్ కానీ ఇంకా ఆయనది జాబ్కి సంబంధించింది ఆయన సబ్మిట్ చేయాలి. మనం సబ్మిట్ చేసినప్పుడు చాలామంది అంటారు ఈమె గవర్నమెంట్ జాబ్ ఉంది, ఈమెకు జాబ్ ఉంటే మెయింటెనెన్స్ ఇవ్వద్దు అని. అబ్బాయిలు అట్లా అనుకుంటారు, అట్లా ఉండదు. బేస్డాను అది క్యాలిక్యులేషన్ చేసి ఆమెకి ఎంత ఇవ్వాలో మినిమల్ అయితే వస్తుంది. కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇయ్యరు అనేది ఎక్కడ కాన్సెప్ట్ లేదు, కంపల్సరీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో మెయింటెనెన్స్ అంటే చెప్తున్నా, లోన్లు తీసుకొని అబ్బాయిలు మెయింటెనెన్స్ ఇచ్చిరు నేను చూసిన కేసెస్ లో. అంటే ఇక ఒక 10 lakhs లోన్ తెచ్చుకొని అలిమనీ ఇవ్వడము, ఇంకా నాకు
వద్దు అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయిలు. చెప్పాలంటే కొన్ని కేసెస్లలో అబ్బాయిలు సఫర్ అయ్యారు, అమ్మాయిలు కూడా సఫర్ అయినారు. మోస్ట్లీ అయితే అబ్బాయిలకే ఎఫెక్ట్ అయింది. మ్యారేజ్ చేసుకొని డైవర్స్ ఇస్తే మాత్రము అబ్బాయిలే ఎఫెక్టెడ్ ఇక్కడ. డైవర్స్ ప్రపోజల్ అనేది మెన్ తీసుకొచ్చిన ఉమెన్ తీసుకొచ్చిన అనేది సంబంధం లేకుండా ఏదేమైనా కూడా. అయితే ఇది యాక్చువల్గా ఏం తెలుసు, ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుందాము. డైవర్స్ ఎట్లయింది, నేను పర్సనల్గా అమ్మాయిలని అబ్బాయిలని నేను ఫైలింగ్ చేసేటప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండే. ఎందుకు డైవర్స్, ఎందుకు మీకు 1 year 2 years అయింది, ఎందుకు ఇస్తారు అంటే అబ్బాయి ఏం చెప్తుండే, మేడం పొద్దున్న లేవని వీళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, మధ్యాహ్నం ఫోన్ చేస్తుంది, రాత్రి వనుకుంటప్పుడు చేస్తుంది, పొద్దున్న లేవగానే ఈ వీళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తారు కదా, ఈ వాతావరణం షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ కాగానే ఈ అమ్మాయిలకి ఏమైపోతుంది అంటే నేనేంది ఈడ వచ్చి ఇది చేయడం అది చేయడం అన్నట్టు ఆ ఈగో ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకు మన డౌరీ కాన్సెప్ట్ లేదు కానీ డౌరీ అనేది తెచ్చుకుంటారు కదా, లైక్ గోల్డ్ కానీ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ధైర్యం అనేది వచ్చేస్తుంది అనమాట. నాకేంది సపరేషన్ అయినాక కూడా నేను మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు, నాది నాకు ఉంటుంది అన్నట్టు ఇదైతుంది. చాలా మటుకైతే నేను చూసిన కేసెస్లో మదర్ ఈజ్ ద మెయిన్ రోల్ అమ్మాయిలకు డైవర్స్ కేసెస్ లో. నార్మల్గా ఎట్లా మెయింటెనెన్స్ వస్తుంది కాబట్టి డైవర్స్ అప్లై చేసి మైండ్ లో అని ఏం పెట్టుకోకుండా కూడా మెయిన్ ఏంటంటే నేను చూసిన డైవర్స్ కేసెస్లలో మెయిన్ సపోర్ట్ మదర్ది ఉంది అమ్మాయిలకు. మెయిన్ మదర్ సపోర్ట్ చేయడం వల్ల డైవర్స్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి అనమాట, చాలా కేసెస్. అండ్ అబ్బాయిల దాంట్లో కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా వచ్చిన అమ్మాయిని ఆల్రెడీ జాబ్ చేస్తుంది అన్న తర్వాత కూడా అమ్మాయిని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే లైక్ ఇమీడియట్లీ మళ్ళా వాళ్ళపైన క్రూయాలిటీ చూపించడము, వాళ్ళని మళ్ళీ అనుమానించడం, ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఇదైపోతుంది. వాళ్ళు కూడా సేమ్ జాబ్లలో ఉంటారు కాబట్టి అది ఈగో ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఒక కేసు అయితే శంషాబాద్లో జరిగింది ఇది, అంటే అక్కడ నుంచి వచ్చింది మాకు. ఏమైంది, మ్యారేజ్ అయ్యి 3 monthsకి వచ్చేసారు. అమ్మాయి 23 years, అబ్బాయికి 29 years. 3 monthsలో వచ్చిరు అనమాట. డైవర్స్ కావాలని వచ్చిరు నేను చూసిన కేసులో. అయితే అక్కడ ఆల్రెడీ కోహాబిటేషన్, వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా మీట్ అయిపోయినారు. అమ్మాయిని అడిగితే లేదు, ఈయన నైట్ పూట పండుకున్నాక చాటింగ్లు చేస్తుండు, ఈయనకు సాబ్ చెప్పేసిండు నాకు లవర్ ఉంది అని చెప్పిండు అన్నాడు. ఆయనను అడిగితే లేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేసేసారు ఇంట్లో అంటాడు. వీళ్ళకు డైవర్స్ కావాలి, అమ్మాయి చిన్న వయసు ఉంది. ఇప్పుడు వీళ్ళకి డైవర్స్ కావాలంటే 1 year మ్యూచువల్, అప్పుడు 6 months ఉండే, ఇప్పుడు 1 monthలో వస్తుంది. మేము ఆ డైవర్స్ చేసినప్పుడు మినిమం ఈ 6 months ఆగి, ఈమె అమ్మాయి చిన్న వయసు 23 అంటే ఆల్మోస్ట్ ఆమెకు చేసిరు కాబట్టి. సో మేము ఏం చేసినామంటే కోర్టుకి వీళ్ళ మధ్య కోహాబిటేషన్ కాలేదు అని పిటిషన్లు రాసి ఫైల్ చేసినామంట. అంటే అనల్మెంట్ కోసము ఫైల్ చేసినాం. అనల్మెంట్ అంటే మ్యారేజ్ రద్దు. అంటే కొన్ని మ్యారేజెస్ ఎట్లుంటాయంటే పెళ్ళి చేసుకోలేదు అన్నట్టు, పెళ్ళి అయ్యింది అది చెల్లని పెళ్ళి. అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది సపోజ్, అంటే ఈ టాపిక్ ఇక్కడ పెట్టి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినాక వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయికి సంథింగ్ లిప్రోసీ ఉంది, ఇంకేదన్నా వ్యాధి ఉంది అనుకోండి, అమ్మాయికి ఏదన్నా ఉంది అనుకోండి, వాళ్ళు పెళ్లికి ముందు చెప్పలేరు. ఆయన కొంచెం మెంటల్ గా పిచ్చి అనుకుందాము, అమ్మాయికే పిచ్చి ఉంది, కలిసి చూపించిర్రు. మన హిందూ మ్యారేజ్లో ఎట్లుంటది, 6 నెలల్లో ఎంగేజ్మెంట్ పెళ్లి అన్ని అయిపోతాయి. సో అమ్మాయిని చూపించిర్రు, అమ్మాయికే పిచ్చి అనుకుందాం, అబ్బాయికి ఇంకేదన్నా ఉంది అనుకుందాం. పెళ్లి అయినాక అబ్బాయికి ఫస్ట్ టైంలో తెలిసింది, సో అండ్ సో ఈమె కరెక్ట్ ఫిట్ లేదు దేనికి కూడా. అబ్బాయి వెళ్ళి పిటిషన్ వేయొచ్చు, షీఈ్ నాట్ ఫిట్, అసలు ఈ అమ్మాయికి అసలు నాలెడ్జే లేదు, పెళ్లి లేదు, వీళ్ళు నాకు అంట పెట్టేసిర్రు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అయితే ఒక కేసులో ఏమైంది అంటే 17 years అమ్మాయికి మ్యారేజ్ చేసిర్రు, మైనర్. సో ఆమెకు 21 years వచ్చిందనమాట. వచ్చినాక కోర్టులో డైవర్స్ కేసు ఫైల్ చేసింది. ఏమని చేసింది అంటే అసలు నాది పెళ్ళే కాదు అది, ఎందుకంటే నేను 17 years ఉన్నప్పుడు చేసిన అమ్మాయి పెళ్ళిని మీరు 30 yearsకి కూడా రద్దు చేసుకోవచ్చు. అనల్మెంట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఈమెకు మేజర్ అయినాక ఎప్పుడైనా కూడా మ్యారేజ్ అనేది క్యాన్సిల్ చేయడానికి, ఈమె ఈ 4 years టైంలో ఏమైందంటే హస్బెండ్తోని క్రూయాలిటీగా బిహేవ్ చేసిండు అబ్బాయి. సో తర్వాత డిసిషన్ ఏం చేసింది అంటే ఇప్పుడు నేను డైవర్స్ ఇస్తే ఇదంతా నొల్లెందుకు అని చెప్పేసి అమ్మాయి ఏం చేసింది, నాకు మ్యారేజ్ 17 yearsకి అయ్యింది, అసలు ఇది మ్యారేజే కాదని చెప్పేసి కోర్టులో డైవర్స్ ఇస్తే ఇమీడియట్లీ డైవర్స్ ఇచ్చి అసలు ఇది పెళ్ళే కాదు అని చెప్పేసి కోర్టు డిసిషన్ ఇచ్చిందనమాట. సో నేను ఇది శంషాబాద్ కేసుది ఏంటంటే స్టోరీ, ఇది కూడా అనల్మెంట్ ఎట్లా అయిందంటే అంటే మేము కోహాబిటేషన్ అయ్యింది వాళ్ళకు, బట్ మేమేం చేసినామంటే అమ్మాయిని కౌన్సిలింగ్ చేసినాక అమ్మాయి సఫర్ అయిపోయింది. అమ్మాయి కర్నూలు అమ్మాయి. సో మేము చూసి అమ్మాయిని కౌన్సిలింగ్ చేసినాక అనిపించింది
సో ఇప్పుడు ఇది అమ్మాయికి కూడా నెక్స్ట్ లైఫ్ ప్రాబ్లమే కదా. అవును. సో మేము ఏం చేసినాం, సింపుల్గా పిటిషన్ కొన్ని టైంలో మేము కూడా లాయర్స్ కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళని. Okay. కొన్ని లైఫ్స్ని మనం కరెక్షన్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మేము ఆ టైంలో ఏం చేసినాము, పిటిషన్లో అసలు కోహాబిటేషనే కాలేదు అని, వీళ్ళు అసలు కలవలేదు అని పిటిషన్ వేసి ఫైల్ చేస్తే జడ్జి అడిగినారు అనమాట. ఎందుకు అని క్వశ్చన్ చేసింది, వై ఫిజికల్ కాలేదు, మీరు 3 months అయింది అంటే అడుగుతారు కదా, నార్మల్గా అడిగితే మాకు అంటే ఆ క్లోజ్నెస్ రాలేదు, ఓకే, సో మాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పిందనమాట. సో కోర్టు కూడా ఎక్కువ డ్రాగ్ చేయదనమాట. ఇన్ కేస్ అక్కడ కోహాబిటేషన్ అయ్యింది, డైవర్స్ కావాలి అంటే మళ్ళా కంటెస్టెడ్ డైవర్స్కి వెళ్ళాలి. లేదంటే కొన్ని కేసెస్లలో అసలు అబ్బాయి అసలు మ్యాటరే లేదు అన్నప్పుడు ఇక అది సర్టిఫికేట్ తెమ్మంటారు. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా, తప్పించుకోవడానికి అంటే మ్యారేజ్ బిఫోర్ లవ్ అఫైర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే చేసుకుంటారు. తర్వాత అసలు ఈయన అసలు మ్యాటర్ లేదు అబ్బాయికి అని చెప్పేసి కావాలని బ్లేమ్ చేస్తుంటారు. అప్పుడు కోర్టుకు వచ్చి లేదు అసలు ఈయన వీళ్ళ అమ్మాయిలే అసలు వాళ్ళతో క్లోజ్గా మూమెంట్ కాకుండా అసలు అబ్బాయికి మ్యాటర్ లేదు అన్నప్పుడు కోర్టు కంపల్సరీ సర్టిఫికేట్ తెమ్మంటది. సో అట్లా ఉన్న కొన్ని కేసెస్లో కూడా ఏమవుతుందంటే కూర్చోబెట్టి లాయర్స్ మాట్లాడి అసలు కోహాబిటేషన్ అనేది కాలేదు అని చెప్పి కూడా అన్నల్మెంట్ అని మ్యారేజ్ క్యాన్సిల్ కూడా చెయ్యొచ్చు. అట్లా కూడా ఉంది అనమాట ఆప్షన్. ఇప్పుడు మైనర్ మ్యారేజెస్ ఉంటాయి కదా, 17 year old అమ్మాయిని 16 year అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, పెద్దలు కూర్చున్న పెళ్లి. యాజ్ పర్ కోర్ట్ మ్యారేజ్ కింద అది చెప్తున్నా, అన్నల్మెంట్ అది రద్దు. అసలు మ్యారేజ్ ఇన్ కేసు చాలా మంది అట్లా అనుకుంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలయ్యి 16-17 year వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పుడు మ్యారేజ్ చేయాలి, నేను అమ్మాయి 17 years ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసిన పెద్ద పెద్ద ఉన్నలు పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు. అది అభ్యంతరం లేని వారికే ఓకే. డైవర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మ్యాటర్ అయితే ఇష్యూ అవుతాయి అనమాట. మన అంటే అసలు మ్యారేజ్ అనేది అది చెల్లదు, 17 yearsకి చేసుకున్న మ్యారేజ్ చెల్లదు. డైవర్స్ వచ్చినప్పుడే ఇష్యూ అవుతుంది, ఎవరికి ఇష్యూ లేనప్పుడు ఏం కాదనమాట మెయిన్. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం 1 monthలో డైవర్స్ అవుతుంది, 3 monthsలో డైవర్స్ అవుతుంది అంటున్నారు. అంటే జనరల్గా వాట్ ఈస్ ద ప్రాసెస్? 1 monthలో డైవర్స్ అనేది మ్యూచువల్ డైవర్స్. కంటెస్టెడ్ డైవర్స్ అంటేనేమో ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. అబ్బాయికి ఇష్టం ఉంటుంది, అమ్మాయికి ఇష్టం ఉండదు. ఓకే, ఈయన డైవర్స్ ఇవ్వాలనుకుంటాడు, అమ్మాయి అది కంటెస్టెడ్. ఒక పార్టీయే కంటెస్ట్ చేస్తుంది, నా వైఫ్ వద్దు అని, ఆమె కావాలని అంటది, ఈయన వద్దంటాడు, ఆమె కావాలని అంటది. దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అని అంటారు అనమాట. అది మ్యూచువల్ డైవర్స్ అంటేనేమో ఇద్దరికి ఇష్టం ఉండి, అంటే మేమిద్దరము అని అంటే ఇది 1 monthలో. ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న వచ్చిన జడ్జిమెంట్ 1 monthలో డైవర్స్ తీసుకోవచ్చు. చాలా మంది మ్యూచువల్ డైవర్స్ అని నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద మనుషులలో కూర్చొని ఏదో బాండ్ మీద రాయించుకొని విడిపోతున్నాము మాట్లాడుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది అది అసలు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కాంట్రాక్ట్ కాదనమాట. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కాంట్రాక్ట్ బేసే లేదు. సో బ్రేక్ అట్లా చాలా మంది బ్రేక్ చేస్తుంటారు మ్యారేజ్ పెద్ద మనుషులలో కూర్చోట్టుకొని. అసలు కాదు, మీరు మ్యూచువల్ డైవర్స్ వేసుకోవచ్చు, వెళ్ళి డైవర్స్ అఫీషియల్ గా తీసుకోవాలి. ఇప్పుడు సో దీంట్లో కూడా ఇప్పుడు అట్లా ఇద్దరు ఒప్పుకున్నా కూడా మెయింటెనెన్స్ ఇవన్నీ కామన్. ఇంకా ఈ ప్రాసెస్ మ్యూచువల్ డైవర్స్ లా అలిమనీ తీసుకుంటారు, సమ్ అమౌంట్ తీసుకుంటారు. మా పెళ్లికి ఇంత ఖర్చు అయింది 10 lakhs, అది కూర్చొని సెటిల్మెంట్ అమౌంట్ అనేది లాయర్స్ తో మాట్లాడి బయటనే సెటిల్ చేసి మెమోరాండం రాస్తారు. సో మేము అసలు సిల్లి థింగ్స్ రాస్తారు. అప్పుడు మేము ఇట్లా ఇచ్చినాము, మీరు అట్లా ఇచ్చిరు, మా చీరల అమౌంట్ ఇట్లా, మావి ఇట్లా అన్ని ఇట్లా టోటల్ రాస్తారు. ప్రూఫ్లు ఉంటాయి కానీ చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మేము ప్రూఫ్లు అంటే మేము లాయర్స్ కొట్లాడుకోవాలి, మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ లాయర్ మేము మా వాళ్ళు ఇట్లా ఇచ్చిరంట, మా వాళ్ళు ఇట్లా ఆ సామాన్ ఇచ్చిరు, ఈ సామాన్ ఇచ్చిరు అంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ఫిగర్ అమౌంట్ అమ్మాయికి ఇప్పించి మొత్తం సెటిల్ చేసేస్తారు అనమాట. ఇది మ్యూచువల్ డైవర్స్ లో జరుగుతుంది. కంటెస్టెడ్ డైవర్స్ 10 ఏళ్ళు కొట్లాడిన కేసులు కూడా ఉంటాయి అనమాట. ఇలా ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ ఇష్యూ అవుతుంది. ఇంట్రీ మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు అమ్మాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అమ్మాయి ఫైల్ చేసింది అనుకోండి కేసు, ఇమీడియట్లీ మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉండదు. అడిగే హక్కు ఉండదు. అబ్బాయి మెయింటెనెన్స్ ఫైల్ చేస్తే అమ్మాయి ఎంబడే ఏం చేస్తుంది తెలుసా, మెయింటెనెన్స్ వేయొచ్చు, డీవీసీ వేయొచ్చు, 498 వేయొచ్చు అతని మీద అనమాట. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కంటెస్టెడ్ డైవర్స్లో అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి డైవర్స్ వేసింది అనుకోండి, ఆయన కోర్టుకు రాడు. ఒకవేళ అమ్మాయి అన్న కోర్టుకు రాదు, వీళ్ళు రాకుంటే ఒక 5-6 జడ్జిమెంట్ అది అడ్జర్న్మెంట్స్ చూస్తుంది కోర్టు. 5-6 అడ్జర్న్మెంట్ చూసిన తర్వాత డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. దీన్ని ఎక్స్ పార్టీ డైవర్స్, 1 side డైవర్స్ అంటారు. సో అఫీషియల్
ఫైనల్లీ డైవర్స్ వచ్చినట్టే. కాకపోతే కూలింగ్ పీరియడ్ అనేది 3 months అనేది ఉంటుంది. ఆ 3 months తర్వాత మీరు చేసుకోవాలంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని కేసెస్లలో 3 months అయినాక ఒక అబ్బాయి వన్ సైడ్ ఇట్లా ఆయన డైవర్స్ వేసిండు, వన్ సైడ్ డైవర్స్ వచ్చినాక 3 నెలలకు పెళ్లి చేసుకుంటా అనమాట. 90 days అయిపోయింది కదా నేను చేసుకుంటాను. ఈ అమ్మాయి ఏం చేసింది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేసింది, నాకు నా హస్బెండ్ కావాలి. ఛాలెంజ్ చేస్తే ఏమైంది, మళ్ళా కోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది అనమాట. హైకోర్టు వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తే పెళ్లి అనేది రద్దు చేసింది. అది చెల్లదు పెళ్లి, చెల్లదని చెప్పింది. ఇట్లా చేసుకోవచ్చామో, నాకు హెల్త్ ఇష్యూ ఉంది 3 months అందుకే రాలేదు, ఫస్ట్ 3 months అట్లా ఎవరు అమ్మాయి అట్లా అప్పీల్లో వెళ్తుంది, నాకు అందలేదు లేదంటే నాకు అది ఏదో ఒక రీజన్, స్టాండర్డ్ రీజన్ కోర్టుకి ఇచ్చి చెప్తా పెళ్లి రద్దు చేసింది. అప్పుడు రద్దు చేస్తే ఏమైందంటే మ్యారేజ్ దాంట్లో చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట. అప్పట్లో చాలా కొంచెం జడ్జిమెంట్స్ అనేది ఇదిగిచ్చేస్తుండే అనమాట. ఆ మ్యారేజ్ అనేది రద్దు చేసింది. చేస్తే తర్వాత జడ్జెస్ కూడా అండర్స్టాండ్ చేసుకొని ఇంకొక కేసులో సేమ్ ఇదే కేసులో ఏమైంది అంటే ఇట్లాంటి కేసులోనే ఇట్లా పెళ్లి చేసుకున్నా, ప్రూఫ్ తెచ్చిండు, నేను వేరే అమ్మాయిని చేసుకున్నా, వేరే అబ్బాయిని చేసుకున్నా అని చెప్పి ప్రూఫ్ చేస్తే నాకు ఈమె వల్ల అవ్వట్లేదు, లైక్ నేను మ్యారేజ్ చేసేసుకున్నా అని చెప్తే కూడా కొన్ని కేసెస్లలో స్టాండర్డ్ ప్రూఫ్స్ తీపిచ్చి కరెక్ట్ రీజన్స్ చెప్తే ఒప్పుకుంటుంది అనమాట కోర్టు. అండ్ ఫస్ట్ నేనేం చెప్పింది అంటే ఈ DVC 498 కొన్ని అబ్బాయిలకు క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి కదా. ఫస్ట్ చాలా మంది అమ్మాయిలు గొడవ అవుతుంది కదా ఇంట్లో, గొడవ కాగానే వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, లైక్ బయటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ స్టెప్ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే RCR, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని పిటిషన్ ఉంటుంది. సెక్షన్ 9 కింద పిటిషన్ ఫైల్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ వెళ్ళింది, మ్యారిటల్ లైఫ్ ని ఇది చేసుకొని వెళ్ళిపోయింది, నాకు నా వైఫ్ కావాలి, నేను నా వైఫ్తో ఉంటా అని చెప్పి పిటిషన్ వేస్తే వాళ్ళు ఒకవేళ 498 వేసిన, DVC వేసిన ఒక చిన్న ఎవిడెన్స్గా కిందికి అంటే నేను నా వైఫ్ ఇష్టం అని చెప్పి నేను అన్నాను అని ఒక చిన్న లూప్ కోల్ దొరుకుతుంది అనమాట. సో ఇలా ఒక జడ్జిమెంట్ కూడా ఉందన్నమాట. మీకు ఐడియా ఉందో లేదో, ఫిలిం యాక్టర్ మాకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది అనమాట. సెక్షన్ 9 కింద ఫిలిం యాక్టర్ సరిత అని ఐడియా ఉందేమో, ఓల్డ్ మన కమలాసన్తో ఉంది అనమాట, ఓల్డ్ మూవీస్లో ఉంది. ఆమె మద్రాస్లో షూటింగ్స్కి వెళ్తుండే, వాళ్ళు కడప, వాళ్ళ మామయ్యని మ్యారేజ్ చేసుకుంది, వెంకట సుబ్బయ్య ఆయన పేరు. ఫిలిం యాక్టర్ ఆమె సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అని కేసు. అది సెన్సేషనల్ జడ్జిమెంట్ అనమాట. ఇది RCR గురించి చెప్తున్నా. ఆమె ఏం చేస్తుంది, షూటింగ్ అని చెప్పేసి మద్రాస్లోనే ఉండిపోతుంది, అసలు హస్బెండ్ దగ్గరకు వస్తలేదు. పోయిందంటే 3-4 ఏళ్ళు అక్కడనే ఇక షూటింగ్స్ చేసుకుంటా. ఈ హస్బెండ్ ఏం చేసిండు, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈడ మన తెలంగాణ హైదరాబాద్లో ఉండే, అప్పుడు ఆయన ఏం చేసిండు, కోర్టులో పిటిషన్ వేసిండు, ఏమని నా వైఫ్ ఇట్లా షూటింగ్స్ కానీ చెప్పేసి వస్తలేదు, వెళ్ళిపోయింది, నా వైఫ్ నాకు కావాలి అని చెప్పేసి RCR పిటిషన్ వేసాడు. అప్పుడు ఆమె సరితకు నోటీసులు అందిన తర్వాత ఆమె మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేసింది, ఏమని నాకు లైఫ్ అండ్ లిబర్టీ, స్వతంత్రంగా జీవించే హక్కు నాకు ఉంది, ఆయన హస్బెండ్ కావచ్చు, నాకు రైట్ ఉంది అని చెప్పేసి జడ్జిమెంట్ తెచ్చుకుంది ఆమె. తెచ్చుకున్న తర్వాత దాని తర్వాత చాలా కేసెస్ వచ్చినాయి అనమాట. ఆమెని బేస్ చేసుకొని చాలా మంది స్వేచ్ఛ స్వతంత్రంగా తిరిగే హక్కు ఉందని చెప్పేసి చాలా కేసులు ఫైల్ చేసారు. మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ సుప్రీంకోర్టు లేలే మ్యారేజ్ లైఫ్లో అది వద్దు, ఈ కాన్సెప్ట్ అనేది వద్దు. RCR అంటే హస్బెండ్ వైఫ్ని పిలవచ్చు, పోతే వైఫ్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అనుకోండి, నా హస్బెండ్ నాకు కావాలని చెప్పేసి పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ తిరగరాసిరు ఈ జడ్జిమెంట్ని. సో ఇది చాలా సెన్సేషనల్, ఎవ్రీ లా స్టూడెంట్స్కి తెలిసిన కేసు. అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది, కంపల్సరీ మీకు ఈ RCR గురించి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ జడ్జిమెంట్ రాస్తే కంప్లీట్ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్. ఇది అంటే మెయిన్ సెన్సేషనల్ అనమాట ఇది కేసు. సో జనరల్గా 498 అనే సెక్షన్ కింద ఎక్కువ మంది ఉమెన్ అదే హస్బెండ్ హరాస్ చేసిండు, ఆడపడుచు తిట్టింది, అత్తమ్మ టార్చర్, వీటన్నిటికీ ప్రూఫ్ లేకుండా ఇప్పుడు పొజిషన్ పోయి కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని మీరు రిజిస్టర్ చేసుకొని ప్రూఫ్ ఏం లేకుండా డైరెక్ట్ లోపల తీసుకుపోతారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు 498 కరోనా టైంలో ఫుల్ ట్రెండ్ ఉండే. అమ్మాయి ఇట్లా హరాస్ చేస్తుండే అనగానే పేరెంట్స్ తీసుకెళ్ళి ఏం చేస్తుండే, అమ్మాయి తరఫు వాళ్ళు చాలామంది అబ్బాయి మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద, వాళ్ళ అక్క బావ మీద 498 కేసెస్లో వస్తుండే. ఇది 5 years బ్యాక్, ఇప్పుడు అట్లా లేదు. 498 DVCకి తేడా ఏంటంటే 498 కేసెస్లో ఇంతకుముందు 5 years బ్యాక్ ఎట్లుంటుందంటే మొత్తం ఇట్లా ఇల్లు నుంచి మొత్తం మరిది మీద అందరి మీద 498 కేసులు పెడుతుండే అనమాట. అసలు మేము చూసిన అది నాంపల్లి కోర్టులో మంచి ఫ్యామిలీస్, అంటే కొంతమంది పేరెంట్స్ మేము అసలు కోర్ట్ అంటే తెలియదు మాకు,
అసలు తెలియని అన్నోళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చి నించురు. అంటే చాలా మంచి మంచి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అనమాట. సో దీన్ని ఏం చేస్తారు అంటే అమ్మాయిలు దీన్ని ఒక వెపన్గా వాడుకుంటుర్రు. దీన్ని బేస్ చేసుకొని అబ్బాయిల నుంచి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ లాస్ అవుతుందని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేయచ్చు హైకోర్టులో. ఓకే, ఇది అంటే ఇది ఎవిడెన్స్ కరెక్ట్ లేదు, మేము అసలు అరెస్ట్ చేయలేని క్వాష్ పిటిషన్ వేసి కొట్టేసుకోవచ్చు అనమాట. అండ్ డీవీసీలో కూడా ఏమవుతుందంటే అంటే అమ్మాయిలు బాధపడలే అని కాదు, ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, చెయ్యని వాళ్ళు, మిస్యూజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. కానీ నిజానికి తెలిసిన కేసెస్ ఏంటంటే సుప్రీంకోర్టులో మోస్ట్లీ డీవీసీలలో ఏం జరిగిందంటే డొమెస్టిక్ వైలెన్స్, అమ్మాయిని హింసించడం, గృహ హింస. అయితే ఈ కేసెస్లలో 98% అబ్బాయికి ఫేవర్ వచ్చినాయి వాళ్ళు అప్పీల్కి వెళ్ళినప్పుడు. చాలా మటుకి రీసెంట్గా 2 months కింద ఇంతకుముందు 498 కేసులని క్వాష్ చేసుకోవచ్చు, క్వాష్ పిటిషన్ వేసి ఇది కొట్టేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు డీవీసీలో కూడా ఆప్షన్ వచ్చింది, అది తెలుసో తెలియదో తెలియదు కానీ డీవీసీలో కూడా ఆప్షన్ వచ్చింది. క్వాష్ పిటిషన్ వేసి మేము అసలు గృహ హింస చెయ్యలేదు అనేసి క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇది గృహ హింసలో ఎట్లుంటుంది అంటే కాన్సెప్ట్, అమ్మాయి సఖీ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్, ఉమెన్ పిఎస్కి వెళ్ళి సఖీ సెంటర్ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ చేయవచ్చు. సఖీ సెంటర్లో చేస్తేనేమో అందులోనే ఆఫీసరు డైరెక్ట్ పోలీస్కి పంపించి కేసు ఫైల్ అవుతుంది. ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే లాయర్ త్రూ మనం ప్రైవేట్ కంప్లైంట్ పంపించవచ్చు అనమాట. సో ఇది ఏంటి అంటే అమ్మాయిలు గృహహింస పడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కొందరు వెల్ సెటిల్డ్ కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అమ్మాయిలు కూడా ఉంటారు. మేము వెళ్ళలేను అని సఫర్ అయిన అమ్మాయిలకు కూడా ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ ఇంటికి వస్తారు టీం వచ్చి, మీకు అన్నీ అనుకుంటారు అనమాట, లైక్ ఏంది అసలు ఏం జరిగిందని అనుకొని కూడా కేసు ఫైల్ చేపిస్తారు. అండ్ గృహహింసలో ఏం జరుగుతుంది డీవీసీలో అయితే మొన్న 1 week బ్యాక్ మనకు న్యూస్లో వచ్చింది, ఒక 3 months 4 monthsలోనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇప్పుడు మొన్న అని. అయితే ఈ కేసు అని కాకుండా మెయిన్ డీవీసీలో ఏం జరుగుతుందంటే అబ్బాయిలు అయితే ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ అయినాక under 7 years లోపు చనిపోయింది అనుకోండి అమ్మాయి, దట్ ఈస్ ద డౌరీ డెత్. పోలీస్ స్టేషన్లో ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 3 years అయింది 4 years అయింది అనుకోండి, డౌరీ డెత్ కింద కేసు ఫైల్ చేస్తారు అనమాట. ఇది కాన్సెప్ట్ అనమాట, బుక్ కాన్సెప్ట్. ఎవరైతే అండర్ చేయాలి అంతే, అది కాన్సెప్ట్. అంటే సూసైడ్ కి మీరు ఇది చేసిర్రు అన్నట్టు డౌరీ డెత్ కింద కన్సిడర్ చెయ్యాలన్నమాట, అట్లా చేస్తారు. సో ఎప్పుడైనా కూడా మ్యారేజ్ అయినాక 7 years కి అమ్మాయి చనిపోతే అదే కాన్సెప్ట్ తీసుకొస్తారనమాట. టీవీసీలో ఏంటంటే ఎక్కువ హరాస్మెంట్ అనేది అమ్మాయిలకు అయ్యింది, అబ్బాయిలకు కూడా అయింది అనమాట. సో ఈ అమ్మాయిలకి ఏంటంటే కీ అనమాట, అది ఇంకా వెళ్ళి డీవీసీ ఫైల్ చేసుకోవచ్చు, కేసు ఫైల్ చేసుకోవచ్చు. అబ్బాయిల మీద చాలా ఎలిగేషన్స్ పెట్టి నన్ను టార్చర్ చేస్తుండు, ఇప్పుడు నార్మల్గా కొట్టి వీళ్ళు ఏం చేస్తారు ఫొటోస్ చేసి చూపిస్తారు అనమాట, నన్ను కొట్టిరు ఇక్కడ అని. నార్మల్గా అంటే డిఫెన్స్ లాయర్గా మేము ఏం చెప్తామంటే నార్మల్గా ఎవరినన్నా చిన్న కొట్టినప్పుడు బ్లడ్ అనేది ఫ్లట్ అవుతుంది. సో కొన్ని కేసెస్ అమ్మాయిలు గెలవలేకపోయారు, అంటే నార్మల్గా ఫైల్ చేసిన కేసెస్లలో కొన్ని కేసెస్ అబ్బాయిస్కే ఫేవర్ వచ్చి సఫర్ అయిన అమ్మాయిలు కూడా ఉన్నారనమాట, లేరని కాదు. అది ప్రాపర్గా మిస్యూజ్ చేసిరు ఎక్కువ మటుకి కేసెస్. డీవీసీ 498ని మిస్యూజ్ అయితే జరిగింది. 50% అమ్మాయిలు బాధపడిరొచ్చు కానీ 50% 90% అబ్బాయిలు సఫర్ అయ్యారు డీవీసీలలో. మొత్తం అంతే కదా. ఇంకా ఫ్యామిలీ రోడ్కి వచ్చిన తర్వాత ఇక మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోగానే చాలామంది పెద్ద మనుషులను మెయిన్ ఫ్యామిలీ పెద్ద మనుషులను కూర్చోబెట్టవద్దు ఎప్పుడు కూడా. ఏదైనా బ్రేక్ అయితే కొంచెం అసలు ఎవరిని కూర్చోబెట్టవద్దు. ఒకవేళ కూర్చున్నా కూడా అబ్బాయిలు ఏదైనా అలిగేషన్ చెప్పిన అమ్మాయి ఏదైనా అవన్నీ వదిలేసేయండి. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయడానికి కండిషన్స్ ఏంది అనేది రాసుకోండి. పాతది అబ్బాయి అంటాడు ఈమె పొద్దున తెవ్వదు, ఈమె రాత్రి లేట్ అనుకుంటుంది, ఈమె ఆడికి తీసుకో, ఇట్లాంటివి సిల్లీ రీజన్స్ చెప్తారు. సో ఇవన్నీ వద్దు అసలు నెక్స్ట్ నీకు ఆమె నీతో కంటిన్యూ చేయడానికి, అబ్బాయి నీతో కంటిన్యూ చేయడానికి మీ కండిషన్స్ ఏంది. ఎవరైనా పెద్ద మనుషులు వెళ్తే మీరు వాళ్ళని మీరు కలిపినంత మాత్రాన్ని ఎవరు కలవరు, వాళ్ళకి నెక్స్ట్ ఏం కావాలనేది కరెక్షన్ చేయండి, అది మెయిన్. సో జనరల్గా మనం డౌరీ అని మాట్లాడుకుంటాం కదా, యాజ్ పర్ లా డౌరీ అనేది లీగలా? అసలు లీగల్ కాదు అది. మన దాంట్లో ఏంటంటే అది తెలియకుండా కట్నాలు మాట్లాడుకుంటారు కానీ అది అసలు గిఫ్ట్గా నువ్వు ఎంత మన ముస్లింలో ఉంటుంది డోహర్ అని, వాళ్ళు ఇష్టంతో ఇస్తారు, అన్ని ఇస్తారు కానీ ఇష్టంతో. మన దాంట్లో ఒక సెటిల్డ్గా అది బయటికి రాదు, అందరికీ తెలిసిన విషయం, ఇది జెన్యూన్ ఫ్యాక్ట్. అందరు కట్నం ఎంత ఫస్ట్ మ్యారేజ్ రాగానే అంత చూసినాక ఏమంటారు కట్నం ఎంత ఇచ్చిర్రు అంటారు. ఇది మెయిన్ మన దాంట్లో ఫ్యాషన్. ఇజ్జత్కి కూడా
బెదిరిస్తారు అంటే ఇయ్యడం అమ్మ అని చెప్పేసి అప్పులు చేసి మరి పెళ్లిళ్ళు ఎవరు చెప్పలేరు అప్పులు చేసి పెళ్లిళ్ళు చేయాలని చెప్పి లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించినంత పెళ్లి ఖర్చు ఈక్వల్ కదా, ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు అమ్మాయి అబ్బాయి అందరు ఈక్వల్ కాబట్టి అదంతా డౌరీ అనేది అసలు కాన్సెప్టే కదా, అది గిఫ్ట్. ఈ జనరల్గా డైవర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు చైల్డ్ కస్టడీ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా, అది ఎట్లా కన్సిడర్ చేస్తారు ఎవరి దగ్గర? ఈ చైల్డ్ కస్టడీ కంటే బిఫోర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తా. డైవర్స్ అన్నారు కాబట్టి నేను ఇంతకుముందు ఆఫీస్లో చూసిన కేసు, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 7 years బ్యాక్ అనుకుంటా, ఒక కేసు ఏమైందంటే బ్లైండ్ అతను వచ్చింది, మొత్తం బ్లైండ్, ఓకే 50 years ఉన్నాయి, వచ్చి నాకు డైవర్స్ కావాలి అన్నాడు. డైవర్స్ కావాలి అంటే వాళ్ళు మా సీనియర్ అన్నాడు, వై డైవర్స్ ఎందుకు, మీరు బ్లైండ్ ఉన్నారు 50 years మీకే ఇది కాదు, వై అంటే లేదు నాకు డైవర్స్ ఇవ్వాలి, మీరు ఇవ్వకుంటే నేను హైకోర్టులో వెళ్ళి నేను పిటిషన్ వేస్తా ఆర్టికల్ కింద అని చెప్పి అన్నాడు. సో ఆయన అది ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఆయన ఏదన్నా ఉండని, ఆయన కళ్ళు కనిపించకపోయినా ఆయనకి ఏదన్నా ప్రాబ్లం ఉండని, డైవర్స్ అనేది ఆయన హక్కు, ఆయన జీవించాలనుకుంటున్నాడు, ఆయనకు నెక్స్ట్ ఉన్న లైఫ్ని పీస్గా జీవించాలనుకుంటున్నాడు అని చెప్పేసి కూడా డైవర్స్ ఇచ్చింది. మెంటల్ క్రూయాలిటీ, నేను మెంటల్ క్రూయాలిటీ నేను ఇబ్బంది పడుతున్నాను, ఆయన డెఫ్ కాదు కదా, కళ్ళు కనిపిస్తలే, ఆయన మాటలు అయితే వింటున్నాడు కదా, మెంటల్ క్రూయాలిటీ కిందికి వచ్చి కోర్టు కూడా ఆయనకు డైవర్స్ ఇచ్చింది. సో అనేది ఏంటి అంటే డైవర్స్ అనేది ఒక లాగా చూస్తారు, ఒక గన్ షూట్ పెట్టి చూస్తారు మన దాంట్లో. ఆ డైవర్స్ ఇయ్యంగానే ఆ డైవర్స్ ఇచ్చింది, డైవర్స్ ఇచ్చిండు, ఇక అబ్బాయిలకు కూడా ఒక సోషల్ సిగ్మా. ఇది మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఇక రప్చర్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే నేనేంటంటే అబ్బాయిలు పొరపాటు ఎక్కడ చేస్తారంటే మెయిన్ అదే మ్యారేజ్ ఇది అయిపోగానే పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ అదే ఉంటుంది ఇంకా. అందుకనే వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఇది అనమాట. ఇక ఆఫ్టర్ దట్ మనము ఇక GWOP గార్డియన్ వర్డ్స్ యాక్ట్ మీరు అన్నది, ఇప్పుడు చైల్డ్ కస్టడీ గురించి వస్తే ఏమవుతుందంటే మ్యారేజ్, డైవర్స్, 498 DVC ఇవన్నీ బాగానే జరిగిపోతాయి. బట్ మనకు తెలియకుండా పిల్లలు సఫర్ అవుతారు, ఇది మెయిన్ రోల్ ఇది. సో ఇది ఏమైపోతుంది అంటే వన్ సైడ్ పిల్లలు, ఒక పేరెంట్ సైడ్, అబ్బాయి సైడ్ వెళ్ళొచ్చు, అమ్మాయి సైడ్ వెళ్ళొచ్చు. పర్టిక్యులర్ ఆ మదర్కే ఇవ్వాలని ఏం లేదు, ఫాదర్కి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ GWOP పిటిషన్ సపరేట్గా ఫైల్ చేస్తారు. ఎవరు? వైఫ్ దగ్గర, మదర్ దగ్గర బాబు పాప ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఈయన హస్బెండ్ పిటిషన్ వేస్తాడు డైవర్స్ అయిపోయిన తర్వాత, నా పిల్లలు నాకు కావాలి అన్నప్పుడు ఈమె కూడా ఫైట్ చేస్తుంది, ఇస్తాను. ఈమె ఆడపిల్లలు అనుకో తొందరగా ఇయ్యదు కోర్టు, రైట్స్ ఇస్తుంది అనమాట, విజిటేషన్ రైట్స్, సాటర్డేస్, మా ఫెస్టివల్స్కి కండిషన్స్ ప్రకారం అమ్మాయి ఎట్లా సేఫ్గా ఉంటుంది, అబ్బాయి ఎట్లా సేఫ్ ఉంటుంది. కొన్ని కేసెస్లలో అసలు మా ఫాదర్ దగ్గరనే జడ్జి దగ్గర పిలిచి మదర్తో వచ్చినారు పిల్లలు, ఎవరు కావాలంటే మా ఫాదర్ కావాలన్న వాళ్ళు కూడా ఉర్రు. అట్లా కూడా మళ్ళా జడ్జి పర్సనల్గా వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తుంది, మీకు ఎవరు కావాలని. ఒకవేళ ఒక కేసులో ఏం జరిగిందంటే మాకు అబ్బాయి ఎవరైతే ఫాదర్ మా క్లయింట్, అమ్మాయి తీసుకొని వచ్చింది పిల్లల్ని, ఈయన బొమ్మలు గిమ్మలు తీసుకొని వస్తాడు, తీసుకొని వచ్చి చాక్లెట్లు తీసుకొని వచ్చి ఇస్తే ముందే ప్రిపేర్ చేస్తుంది మదర్, నైట్ నుంచే ప్రిపేర్ చేస్తుంది, నువ్వు తీసుకోవద్దు ఇంకా ఇంటికి వచ్చినాక మళ్ళీ ఉంటుంది అది ఇది అనగానే ఇక పిల్లలు అసలు చూడని కూడా చూడరు, ఎవరైనా అంటే తెలియదు అంటారు, అట్లా అన్నారు ఆయన ఎవరంటే తెలియదు అంటారు. సో జడ్జి నిజంగా చెప్పాలంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ చాలా మంది స్లో ఉంది, అసలు బాగాలేదు అంటారు, కానీ ఈ ఫ్యామిలీ కేసెస్లలో జడ్జెస్ చాలా సపోర్ట్ చేస్తారు, పర్సనల్గా పిల్లల్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఈక్వల్ మీకు పేరెంట్ మ్యారేజ్ బ్రోక్ అయింది కానీ బ్లడ్ రిలేషన్ బ్రోక్ కాదు ఎప్పటికీ. సో పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తుంది, మీరు ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ మదర్కి కూడా పిలిచిస్తుంది, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి విజిటేషన్ రైట్స్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే అమ్మాయి దగ్గర వాళ్ళది చూస్తారనమాట కండిషన్. అసలు అబ్బాయికి ఎవరైతే ఫాదర్కి విజిటేషన్ రైట్స్ కూడా కొన్ని కోర్ట్స్ ఇయ్యదనమాట, ఎందుకంటే క్యాపబుల్ చూస్తారనమాట మెయిన్ కోర్టు, ఎవరి దగ్గర ఆ పిల్లలు సేఫ్ ఉన్నారు, ఎవరు వీళ్ళని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మెయిన్ ఏంటంటే పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ బ్రోక్ అయినా ఏదైనా పిల్లలకు కావాల్సింది సఫిషియెంట్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, స్పోర్ట్స్, ఈ మూడైనా జరుగుతాయి. పేరెంట్స్ కలిసి ఉన్నా సరే వీళ్ళిద్దరు పొద్దున్న లేచి రాత్రి లేచి కొట్లాడుతుంటే మీరు ఎంత ఇచ్చినా కూడా అది తర్వాత మనకు వేరే లెవెల్ ఉంటుంది అది. సో
మీకు ఇంకా చెప్పాలంటే డైవర్స్ అయిన పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ దగ్గర ఉన్న పిల్లలే ఇవాళ డేట్లో మంచిగా ఉన్నారు కొంతమంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరేది ఉండదు, లాట్ ఆఫ్ టైం మిగిలిపోతుంది ఒక పేరెంట్ దగ్గర ఉన్నప్పుడు. అంతే కదా, ఇంకా వేరే ఇష్యూస్ ఉండవు కదా. మ్యాటర్ ఫైనాన్షియల్ మ్యాటర్ అవుతుంది అండ్ వేరేది ఏముండదు. ఇక వాళ్ళకు ఫైనాన్షియల్ మ్యాటర్ అయినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏంది వన్ సైడ్ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి మైండ్లో చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. అండ్ మెయిన్ కోట్ ఏంటంటే ఎవరి దగ్గర ఫైనాన్షియల్ అనే కాదు, వాళ్ళు ఎక్కడ క్యాపబుల్గా ఉన్నారో మెయిన్ అన్నది చూస్తారు. మోస్ట్లీ అయితే మదర్ దగ్గరనే సేఫ్ పిల్లలు మెయిన్లీ. కొందరికి అబ్బాయిలు ఏం చేస్తారంటే అబ్బాయిలు గిన్న పుట్టినప్పుడు లేదు వాళ్ళ నానమ్మలు మనకు అబ్బాయి కావాలని కొట్లాడిన వాళ్ళు ఉంటారు, తీసుకున్నారు కూడా అట్లా. మాకు మా వంశము అన్నట్టు ఫైట్ చేసి స్టిల్ ఉమెన్ అదే వైఫ్ ఫైనాన్షియల్గా జాబ్ లేకున్నా కూడా ఈ హస్బెండ్ డబ్బులు ఇస్తుంటే అదే ఫీ పే ఇట్లా చేస్తున్న మదర్ దగ్గరనే ఉంటారు చిల్డ్రన్ అట్లా. సపరేట్గా మదర్కి వేస్తారు, మెయింటెనెన్స్ అబ్బాయికి వేస్తారు. మెయింటెనెన్స్ పిటిషన్ ఓన్లీ అమ్మాయి ఉమెనే వేసుకోవద్దు, సపరేట్గా పిల్లలకు కూడా వేస్తారు. కోర్టులలో అజీబ్ ఉంటుంది, పిలుస్తారు మెయింటెనెన్స్ కేసులో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సో నేమ్ స్వప్న అనుకోండి, స్వప్న అని పిలుస్తారు కదా మెయింటెనెన్స్ కేసులో. చిన్న చిన్న పిల్లల్ని కూడా పిలుస్తారు, వర్షిత, చిన్న చిన్న పేర్లు, అమ్మాయిల పేర్లు. స్టార్టింగ్ నేను ఫ్యామిలీ కోర్టులో అదే ఎల్ఎల్బి కంప్లీట్ కాకముందుకు చిన్నపిల్లల పేర్లు పిలిచి చిన్నపిల్లలు ఎందుకు వస్తారు అర్థం కాలేదు కాన్సెప్ట్. పిల్లల మీద కూడా మెయింటెనెన్స్ వేసి పిల్లలకి ఎడ్యుకేషన్కి ఏం కావాలి, వాళ్ళ మంత్లీ మెయింటెనెన్స్ ఏంది అనేది వేస్తారనమాట. మళ్ళా కొంతమంది మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత 1 year ఆపేస్తారు. మళ్ళా మనము కేసు వేసి జైలుకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా మెయింటెనెన్స్ చేయకుండా జైలుకు పంపిస్తారు. ఆపేస్తే నువ్వు అప్పు తెచ్చుకో అంటది కోర్టు. మెయింటెనెన్స్ ఇవ్వాలి మళ్ళీ, అంతే. అది కంపల్సరీ మెయింటెనెన్స్ పిల్లలకు కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. సో ఈ ప్రీనప్ మ్యారేజెస్, కాంట్రాక్టువల్ మ్యారేజెస్ గురించి చెప్తారా? అయితే ప్రీనప్ అనేది యాక్చువల్గా ఇండియాలో లేదు. ఓకే. అంటే నేను ఒక కేసులా చెప్తాను. ఇద్దరు యూకే కెనడాలో మేము కేసులు చూసినాం అనమాట. యూకేలో వాళ్ళు మ్యారేజ్కి బిఫోర్ అక్కడ ఏం చేసిర్రు, ఇక్కడనే మ్యారేజ్ అయ్యింది అంటే మాట్లాడుకురు, ఇక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకుర్రు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే. అక్కడ ఏం మాట్లాడుకుర్రు, మనము పెళ్ళి అయినాక ఇట్లా ఏదన్నా బ్రేక్ అయితే అడ్వాన్స్ మోడల్ కూడా ఉంటారు కదా, సో బ్రేక్ అయితే ఇట్లా అట్లా అని ముందే మాట్లాడుకున్నారు. ప్రీనప్, బ్రేక్ అనే కాదు, ప్రీనప్ అంటే ముందు జాగ్రత్తగా ఇది అని మాట్లాడుకుంటారు. వచ్చి ఇక్కడ డైవర్స్ ఇష్యూ అయింది. ఇండియాలో డైవర్స్ వేసుకున్నప్పుడు ఏమైంది అంటే కోర్టులో మేము ప్రీనప్ ముందు మాట్లాడుకున్నాం, మాకు ఇవి అసలు ఆ కండిషన్స్ చెల్లదు, ప్రీనప్ అనేది ఇండియాలో లేదు, మన హిందూ మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్ కాదు, అసలు కాంట్రాక్ట్గా మనం ముందు ఏది మాట్లాడుకోదు, మన దాంట్లో పెళ్ళి అంటే పెళ్ళే ముందు, బ్రోకెన్ అనేది ఉండదు అనమాట. హిందూ మ్యారేజ్ యాక్ట్లో కాన్సెప్ట్ మన కస్టమ్స్ ఏం చెప్తాయి, ఆచారాల సంప్రదాయాల ప్రకారము మ్యారేజ్ అంటే మ్యారేజే, అసలు డైవర్స్ అనే కాన్సెప్టే లేకపోతుండే. డైవర్స్ కాదు మన దగ్గర, అసలు డైవర్స్ కాన్సెప్టే లేదు. అట్లా వదిలేసి ఉంటుండే, మాట్లాడుకోకుండా ఒక్క ఇంట్లో ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ డైవర్స్ అనేది లేకుండే మన హిందూలో. సో ప్రీనప్ అనేది చెల్లదు అని చెప్పింది. అండ్ ఇదే సేమ్ కూడా నాకు వచ్చిన ఒక కేసు అనమాట. అమ్మాయి అక్కడ ఉండు, అబ్బాయి నాకు కాల్ చేసిండు, అమ్మాయి అసలు నాతో ఉంటలేదు, వెళ్ళిపోయింది నా రూమ్ నుంచి. అబ్బాయి వాళ్ళ అమ్మ నాతో మాట్లాడింది, మలక్పేటలో ఉంటుంది, మాట్లాడింది, మా బాబు డైవర్స్ ఇవ్వాలనుకుంటుండు, అక్కడి నుంచే ఇస్తాడంట డైవర్స్, మరి నేను ఏం చేయాలి, ఆయన రాడంట, ఆమె దొరుకుతాను కూడా దొరుకుతలే, తిరుగుతుంది అక్కడ యూకేలో మొత్తం అని చెప్తాను. మేమేమన్నాము, సరే ఫస్ట్ ఆమెతోని మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడ ఉన్నా సరే, ఒకవేళ ఆమె ఇయ్యనంటే మనం ఇక్కడ నుంచి వాళ్ళ మదర్ నుంచోని డైవర్స్ వేయొచ్చు అబ్బాయి తరఫు నుంచి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒప్పుకుంటే కూడా మ్యూచువల్ డైవర్స్ వీళ్ళ ఫాదరో మదరో లేకుంటే ఈమె తరఫు నుంచి డైవర్స్ అట్లా అప్లై చేయొచ్చు, పర్సన్స్ లేకున్నా కూడా. అట్లా చాలా అయినాయి. అమ్మాయి తీసుకొని పోతారు అమెరికా సంబంధం అని చెప్పి మంచిగా పెళ్లి చేస్తారు, పోగానే 3 నెలల తర్వాత అమ్మాయికి ఇక అయోమయం ఇక తిరిగి వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత డైవర్స్ వేస్తుంది, ఆ అబ్బాయి తరఫు నుంచి అలా నాన్నని ఇడ్చుంటాడు. ఇట్లా కూడా చూసిన, ఇది కూడా కన్ఫ్యూజ్ తెలుసా కోర్టులో. అమ్మాయి చూస్తేనేమో 30 ఏళ్ళ లోపు ఉంది, అబ్బాయి ఏమో 60 ఏండ్లుండు. ఇదేందబ్బా అని మేము పెద్ద సీనియర్స్ని పోయి అడుగుతుండే, అసలు భయపడకపోతుండే మేము, నేనైతే భయపడకపోతుండే. సార్ ఏంది అమ్మాయి చూస్తే 30 years ఉంది, ఈయననేమో 65 ఏండ్ల ముసలాయన ఉన్నాడు. లేదమ్మా అబ్బాయి ఫాదర్ అయినా, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని చెప్తే, ఓహో అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఫ్యామిలీ లా అనేది. అసలు
ఫ్యామిలీ కేసెస్ అసలు ఫైల్ అయినప్పుడు నువ్వు చూస్తే చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ కేసులు ఫైల్ చేసేటప్పుడు అమ్మాయిలు వస్తారా, అబ్బాయిలు వస్తారు కదా, అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తారు కదా కోర్టుకి. అసలు ఇక వాళ్ళు ఎంత రెడీ అయ్యి వస్తారు తెలుసా కోర్టుకి. అసలు చెప్తే ఇట్లా లైన్లో నించుంటే మీరు వచ్చి చూడండి, ఇట్లా నించుంటే క్యూలా ఇక నేనేం తక్కువ నిన్ను వదిలేసినాక అని ఇట్లా వస్తారనమాట. మాకు చెప్తారు, మేడం చూసిరా మేడం ఎట్లుండే ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళకు ఒకటేసారి మీరు హౌస్లో మీరు డిపెండెన్సీ ఇచ్చి బయటికి వచ్చినాక ఇండిపెండెంట్ అయిపోతారు. ఎప్పుడు కూడా డిపెండెన్సీ అలవాటు చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నా వైఫ్ నా దగ్గర ఉండి డిపెండ్ అయితే నాకు లొంగిపోతుంది, ఇదే మెయిన్ ఇదైపోతుంది, మేజర్ రోల్ అవుతుంది. వాళ్ళకు ఇండిపెండెంట్గా అలవాటు చేయాలి. చేసినప్పుడే చాలామంది ఇంట్లో ఉండిపోవాలి, నా వైఫ్ బయటికి పోవద్దు, వీళ్ళకి ఏమైపోతుంది ఏంది నా లైఫ్, పెళ్లి చేసుకున్న పిల్లలు ఇదే కాన్సెప్ట్ జిందగీ మొత్తం అనుకుంటారు. మెయిన్ ఏంటంటే డిపెండెన్సీ అలవాటు చేయొద్దు ఆడోళ్ళకు. వాళ్ళకు కూడా ఏం చేయాలంటే లైక్ ఏదున్నా కూడా నువ్వు వెళ్ళు, బ్యాంక్కి వెళ్ళడం కానీ ఇంకేదన్నా స్కూలింగ్ ఏదన్నా మీటింగ్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా అలవాటు చేయాలన్నమాట. ఆ ఇండిపెండెన్సీ లైఫ్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఏమనిపించదు, కొంచెం ఈక్వల్ కాకపోయినా ఈక్వల్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ చాలా కేసెస్లలో ఏం జరిగిందంటే జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఒక కేసులో ఏమైందంటే జాయింట్ అకౌంట్ ఇక్కడ అబ్బాయి నోటీస్ పంపించిండు, అమ్మాయికి నోటీస్ రాగానే అకౌంట్లో సమ్ అమౌంట్ ఉండే ఎంబడే జీరో అయిపోయింది. అబ్బాయి వచ్చి మళ్ళీ పిటిషన్ వేసి నా అమౌంట్ అంతా పోయింది అంటే కోర్టు ఏమనలేదు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొద్దు అంటే నేను చెప్పడం అని కాదు, ముందే మనం ఎవరం డైవర్స్ అవుతుంది అనుకోము. అంటే నాకు కాన్సెప్ట్ ఏంది అంటే డైవర్స్ అంటే ఇప్పుడున్న మ్యారేజెస్లో ఇప్పుడు చాలామంది సఫర్ అయింది ఏంటంటే పెళ్ళి కాగానే వెళ్ళంగానే హస్బెండ్కి ఇవ్వడము గోల్డ్, అత్తకి ఇవ్వడము, అమ్మాయి ఫంక్షన్స్ టైంలో తీసుకోవడం జరుగుతుంది కదా. ఈ టైంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అబ్బాయి డైవర్స్ వేయడము, గోల్డ్ అంతా వాళ్ళ లాకర్లో ఉండడము. వీళ్ళు డైవర్స్ కంటే ముందు కూడా అమ్మాయిలు నాకు గోల్డ్ కావాలి అని కేసులు వేసిన వాళ్ళు, నా గోల్డ్ నాకు ఇచ్చేయమని డైవర్స్ ఇచ్చినా సరే అన్నారు. ఫస్ట్ నాకు గోల్డ్ కావాలన్నారు. డైవర్స్ గురించి మర్చిపోతారు. మెయిన్ అంటే మేజర్ థింగ్ మనీ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఎవరి అకౌంట్స్ వాళ్ళకు, మ్యారేజ్ అయినా వీళ్ళ లాకర్స్ వీళ్ళకు, ఫైనాన్షియల్గా ఎవరిది వాళ్ళకే ఉండాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ అమ్మాయి కూడా ముందు నుంచి ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలి. ఎందుకంటే 5-6 ఇయర్స్ పిల్లల్ని అనే వరకు వాళ్ళకి అసలు మనీ గురించి నాలెడ్జ్ లేక ఆయన మీద డిపెండ్ అయిన తర్వాత ఒకటేసారి ఇండిపెండెంట్ లైఫ్కి కావాలంటే ఫస్ట్ 3 ఇయర్స్ మస్తు సఫర్ అవుతారు అమ్మాయిలు. చాలా మంది డైవర్స్ ఇచ్చిన 2-3 ఇయర్స్ అయితే ఫుల్ సఫర్ అవుతారు. అసలు ఇక చెప్పొద్దు. ఇక ఆ 2-3 ఇయర్స్ తర్వాత ఇంకా షైన్ అవుతారు వచ్చి. కానీ ముందే ఉండాలంటే ఇది ముందే చెప్తున్నారు లాయర్గా అని అనుకుంటారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న వాటికి డైవర్స్ అవుతుంది. సో డైవర్స్ అనేది నేను అంటే చాలామంది రిలేటివ్స్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ఒక ఫ్యామిలీ నుంచి ఒక డైవర్స్ కామన్ అయిపోయింది. పెళ్ళిళ్ళు ఎట్లున్నాయో డైవర్స్లు అట్లున్నాయి. మీరు ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు ఎట్లా ఇప్పుడు 6 నెలల కింద ఈ పెళ్ళికి ఫంక్షన్ హాల్ బుక్ అయింది అని మీరు పోయి చూస్తారా? మీరు అదే ఫ్యామిలీ కోర్టులలో కూడా చూడండి, ఇన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో అట్లా మ్యారేజ్ బ్రోకెన్. సో నేను అనేది ఏంటంటే ముందే ఒక అండర్స్టాండింగ్ అంటే మన దగ్గర ప్రీనప్ మ్యారేజెస్ ఇవన్నీ లేవు, కానీ కాన్సెప్ట్ అనేది లేవు. కొన్ని స్లీపింగ్ డైవర్స్ అని కూడా చాలా మంది అంటారు. అది కూడా కాన్సెప్ట్ మన ఇండియాలో లేదు, అసలు ఏడలేదు. స్లీపింగ్ డైవర్స్ అనేది అంటే ఇది ఎందుకు వచ్చిందంటే అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, పొద్దున 4 గంటలకు వస్తాడు ఆయన. అంటే ఇది ఒక కేసులో ఏమైందంటే అమ్మాయి ఏం చెప్తుంది, మా హస్బెండ్ అసలు నా పక్కనే అనుకోడు అన్నారు. అన్నప్పుడు మేము కరెక్ట్ కౌన్సిలింగ్ చేస్తే లేదు మేడం నేను మార్నింగ్ వస్తా జాబ్ నుంచి, లైట్స్ వేయడం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు స్కూల్స్కి. ఆయన కోర్టుకి ఏం చెప్పిండు, మేము కలిసే ఉన్నాం, కోహాబిటేషన్ ఉంది మా మధ్య, కానీ మేము కలిసి ఉన్నాం కానీ మా ఒక రూమ్లో లేకపోయినా కూడా బెడ్ షేర్ చేసుకోకపోయినా కూడా మేమైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాము. అమ్మాయి డైవర్స్ కావాలని వేసింది, నా హస్బెండ్ నన్ను పట్టించుకుంటలేడు, లేట్ నైట్ వస్తుండు, నా మాట వింటలేడు అని చెప్పేసి. సో అక్కడ కరెక్ట్ కౌన్సిలింగ్ చేస్తే ఏం జరిగిందంటే అబ్బాయిలు కావాలని కూడా లేట్ రారు. రీజన్స్ సో మెనీ రీజన్స్. ఒక అబ్బాయి బయటికి పోయిండంటే సో మెనీ రీజన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం నాకు టైం ఇస్తలేడు,
నాకు టైం ఇస్తలేడు, నాతో ఉంటలేడు, ఇది ఏమైపోతుంది అంటే వేరే రూమ్లో వాడుకుంటుండు అన్నది ఏమైపోతుంది అంటే డైవర్స్కి సింటమ్స్ లాగా అనిపిస్తుంది వాళ్ళకు. కానీ అది కాదనమాట. వాళ్ళకు కూడా అంటే మీరు కరెక్ట్ కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని, అసలు ప్రాబ్లమే ఉండదు. అసలు డైవర్స్కి చిన్న చిన్న రీజన్స్కి అసలు ప్రాబ్లమే ఉండదు కరెక్ట్ మాట్లాడుకుంటే. యూకేలో ఉన్న వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడే వెడ్డింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడే మాస్టర్స్ పోయి అక్కడే చదువుకొని అక్కడే ఉండి అక్కడే పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ని ఇండియాలో డైవర్స్కి లేదు యూకే అక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అక్కడ హిందూ అసలు చాలా తక్కువ చేసుకుంటారు అట్లా, అసలు చాలా తక్కువ చేసుకుంటారు, అసలు చేసుకోరు. ఇక్కడనే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే చేసుకుంటారు. అక్కడ డైవర్స్ ఇవ్వనికే ఛాన్స్ ఉండదు. అక్కడ ఉండి వాళ్ళ తరఫు నుంచి ఇక్కడ డైవర్స్ తీసుకోవచ్చు. స్కైప్ లో అతను వస్తాడు జడ్జి, మళ్ళీ వాళ్ళు లైన్ లో ఉంటారు. వచ్చినప్పుడు అడుగుతుంది జడ్జి నీకు డైవర్స్ ఓకేనా అంటే ఓకే అన్నప్పుడే ఇస్తుంది. ఎక్కువ మ్యూచువల్ డైవర్స్లు అవుతాయి అవి. బయట ఫారెన్లో ఉన్న వాళ్ళవి మ్యూచువల్ కంటెస్టెడ్ డైవర్స్ కావు. వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. బ్రోక్ అంటే బ్రోక్ అన్నట్టు, ఇంకా వాళ్ళు కంటెస్టెడ్ డైవర్స్ చెయ్యరు. సో మనం రీసెంట్గా చూసుకుంటే గోవాలో ఒక 4-year-old చైల్డ్ని ఒక ఏఐ స్టార్టప్ CEO మర్డర్ చేశారు. సో ఆ కేసు గురించి చెప్తారా? అయితే యాక్చువల్గా అది నేను ఇంతకుముందు ABN ఛానల్లో కూడా చెప్పిన. ఇది ఏంటంటే మదర్ ట్రిప్కి వచ్చింది బాబుని తీసుకొని, ఒక హోటల్లో ల్యాండ్ అయింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అబ్బాయిని చంపిన తర్వాత క్లట్స్ కనిపించినాయి, బ్లడ్. వెళ్తేప్పుడు ఆమె ఒక్కతే వెళ్ళింది. సో హోటల్ వాళ్ళకి డౌట్ వచ్చింది ఆమె బాబుతో వచ్చింది, ఒక్కతే ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి. దాని తర్వాత హోటల్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు, ఈ అమ్మాయి ఈమె మా దగ్గర నుంచి వెళ్ళింది క్యాబ్ బుక్ చేసుకొని, ఏమైంది అసలు అని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు అక్కడ ఆమె ఎక్కడైతే బార్డర్ దాటిందో అక్కడ కాల్ చేసి ఆపిర్రు అనమాట. ఆ డ్రైవర్కి కొంకణి లాంగ్వేజ్లో చెప్పినారు. సో ఈమెను ఆపేసి ఈ స్టాప్ దగ్గర ఇక్కడ సీన్కి వస్తే ఆమెని ఇంటరాగేషన్ చేస్తే ఇద్దరికి డైవర్స్ అయిపోయింది, హస్బెండ్ వైఫ్కి. జూడీ ఏదైతే కస్టడీ ఉంది కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పిల్లల కస్టడీ, రేపు సాటర్డే ఎల్లుండి అంటే ఈమె వెనస్డేనో థర్స్డేనో గోవాలో వెళ్ళింది. ఈ సాటర్డే రోజు ఫాదర్ని అబ్బాయికి మీట్ చేపియాలి, కలిపియాలి. సో కోర్టులో కొన్ని రీజన్స్ తోని ఫాదర్కి కలిపియకుండా చేయొచ్చు అబ్బాయిని. అంటే సమ్మర్ టైంలో ఏం చేస్తారు, సమ్మర్లో అసలు బాబుని కలిపారు. మేము స్విమ్మింగ్ క్లాస్ జాయిన్ చేసినాము, మ్యూజిక్ క్లాస్ జాయిన్ చేసినాము, ఈ సాటర్డే ఈ ఎక్స్కర్షన్కి వెళ్ళినాం, మేము పిక్నిక్ వెళ్ళినాం అని చెప్పేసి ఫాదర్ని కలిపియొద్దు అన్న కాన్సెప్ట్ తోని మదర్ ఏం చేసింది, గోవాకి వెళ్ళిపోయింది. గోవాకి వెళ్ళిపోయింది. సాటర్డే వాళ్ళ ఫాదర్కి అబ్బాయిని చూడాలి, ఆయన రెడీ చేసుకుంటూ కోర్టుకి వద్దామని. సమ్ ప్లేస్, కోర్ట్ అనే కాదు ఎక్కడన్నా కలవచ్చు, పార్క్ ప్లేస్ ఏదన్నా హోటల్. సో మన సానియా మీర్జా పాకిస్తాన్ పోతుంది బాబుని కలవనికి. సో ఇక్కడ కూడా ఇక ఈమెకు టైం వెళ్తుంటే భయం అయిపోయింది. అంటే నేను ఇప్పుడు వానికి చూపించాలా. మదర్స్కి మెయిన్ ఎక్కడ ఈగో స్టార్ట్ అవుతుంది అంటే కొంతమంది ఫాదర్స్ కేర్ చేయరు అబ్బాయిలను. ఈ వీళ్ళకి ఏమనిపిస్తుంది, నేను బాబుని చూసుకుంటా, నేను ఫీ పే చేస్తా, నేను వీడిని అన్నీ టేక్ కేర్ చేసినాక కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని టైంకి వచ్చి బాబుని చూసి నేను అన్నీ చేసినాక ఆ ఈగో ఫీలింగ్ అనేది వస్తుంది ఆబ్వియస్లీ. ఇంకా ఆమెకు బాబు మీద కోపం కాదు, మదర్కి బాబు మీద కోపం కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఫాదర్కి చూపియాలి. ఆమెకి టైం ఎట్లా గడుస్తుంటే అట్లా భయం అయ్యి ఇద్దరు చనిపోదామని చూసారు. ఫస్ట్ బాబుని చంపేసిన తర్వాత ఆమె చనిపోదామని చూసారు. బాబుని చంపిన తర్వాత ఆమెకు ధైర్యం రాలేదు, భయం వేసి వెళ్ళిపోయింది. సో ఇంటరాగేషన్లో నేను కూడా చనిపోదాం అనుకున్నా, నా కొడుకు నేనెందుకు చంపుకుంటా, ఆమె కూడా చాలా ఏడ్చింది. తర్వాత జస్ట్ పర్టిక్యులర్ హస్బెండ్ చూపించకుండా ఉండడానికి ఒక రీజన్, ఇది గార్డియన్ వర్డ్స్ యాక్ట్ GWOP కేసు వేసి ఆయన విజిటేషన్ రైట్ తెచ్చుకున్నందుకు నేను ఎందుకు చూపించాలి అన్న దాంతోనే. సో ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నా అంటే మ్యారేజ్ బ్రోక్ అయినా కూడా ఫాదర్ మదర్ ఏదైతే ఉంటుంది కదా, మదర్ ఫాదర్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కాకపోతే ఈగో రైట్స్ ఉంటాయి అనమాట. నేను మళ్ళీ ఫాదర్స్కి కూడా ఏం చెప్తున్నా అంటే చైల్డ్ పైన ఏదైనా మెయింటెనెన్స్ కానీ వాళ్ళకు కావాల్సినవి అన్నీ ఇచ్చినప్పుడు ప్రాబ్లం రాదు. అవి ఇవ్వకుండా నేను వచ్చి విజిటేషన్ రైట్ తీసుకుంటా అన్నప్పుడు ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఆమెకు బాబు మీద అసలు కోపము ఇంకేది లేదు, మెయిన్ విజిటేషన్ రైట్ ఫాదర్ చేస్తుండన్న కారణంతో ఆ బాబుని చంపింది. బట్ వాట్ ఎవర్ ద రీజన్ అనవసరంగా చైల్డ్ అయితే అది ఆమె కూడా అది ఆమెనే రియలైజ్ అయింది. ఆమెనే రియలైజ్ అయ్యి నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అని చెప్పేసింది. తర్వాత జైలు బెయిల్ ఇవన్నీ కామన్.
ఓకే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఎక్కువైపోయింది. సో దానివల్ల లాయర్గా మీరు దాన్ని ఎట్లా చూస్తారు? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? బేసిక్గా ఇప్పుడున్న లాయర్స్ ఏఐని యూత్ అంటే ఇప్పుడు వచ్చిన న్యూగా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఏఐలో దన్నదన్న చూసుకుంటారు, ఈ సెక్షన్ ఇది అని చెప్పేస్తాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. ఓకే. అయితే మేమున్న టైంలో ఒక ఆఫీస్లో 5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినాము. అంటే ముందు దీనికి బిఫోర్ ఏంది ప్రాక్టీస్ చేసినాం. వీళ్ళు ఏమనుకుంటారు కొత్తగా ఇప్పుడు పాస్ మనకు ప్రాక్టీస్ ఎందుకు, పాస్ అవుట్ కాగానే ఆఫీస్ పెట్టేస్తుర్రు. నేను ఇప్పుడు ఆఫీస్ పెట్టేసి ఏ నుంచి యూజ్ చేసుకొని మనం క్లయింట్ని, అది కరెక్ట్ కాదనమాట. అంటే మీరు ఎక్కడన్నా నా ఆఫీస్లో 1 or 2 years ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ప్రాక్టీస్లో సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేయడం వల్ల రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మంచి జరుగుతుంది, ఒకటి చెడు జరుగుతుంది. మేము చేసిన టైంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు సీనియర్స్ అన్నీ చెప్పారు. జస్ట్ ఏది మాట్లాడినా మనకు అన్నీ చెప్పారు, గ్రౌండ్ వర్క్సే చెప్తారనమాట. సో మనకు ఆల్రెడీ మనం ఇంటెలిజెంట్ కాబట్టి మనకు మా ఇంట్లో ఆల్రెడీ లాయర్ ఉండే కదా, నేను చెప్పిన బ్రదర్ ఇన్ లాయర్. సో నేను వేరే ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మనము ఫస్ట్ సీనియర్ ఆఫీస్ పోతప్పుడు ఏం రాదన్నట్టు పోవాలి. అన్నీ వచ్చా నాకు అన్నీ తెలుసు మేడం, నాకు అన్నీ తెలుసు సార్ అన్నాం అనుకో, నీకు అన్నీ తెలుసా, చలో మెట్రో ఎక్కి కుక్కట్పల్లి కోర్టు పోయి ఇది తీసుకురాపో అంటారు. మొత్తం మొత్తం మనం కొరియర్ అయిపోతాము. ఇట్లా కాదు, ఏం రాదు అన్నట్టుంటేనే మనకు వర్క్ నేర్పిస్తారు వాళ్ళు. అయ్యా నేను మనకు హుషారుతో మనం ముందే ఏం రానట్టు ఆడ ఉంటుండే, ఏం రానట్టుండే అన్నీ మొత్తం కవర్ చేసేస్తుండే. నేను బీపీ ఆఫీస్లో చేసిన అన్నా కదా, మనం పోలీస్ని కవర్ చేస్తుండే, క్రిమినల్ని కవర్ చేస్తుండే, అందరినీ కవర్ చేస్తుండే. మళ్ళా మ్యామ్ని సీనియర్ ఏం తెలియదు అన్నట్టు ఊకుంటుండే. సో నేను చెప్పేది ఏఐ వల్ల చెప్పాలంటే లా ప్రొఫెషనల్కి పెద్దగా ఇదేం లేదు. ఇప్పుడు ఏఐ అనేది ఏంటంటే ఒక మ్యాప్ అంతే, గూగుల్ మ్యాప్. నువ్వు ఏఐలో కూడా నువ్వు సెర్చ్ చేయి, కరెక్ట్ చెప్పదు అది. నీకు తెలిసిన దాన్ని ఒక ఫార్మెట్ రెడీ చెయ్యి అంటేనే చేస్తుంది. ఇప్పుడు మొత్తం బిర్యానీ కావాల్సిన అన్నీ ఆడబెట్టి బిర్యానీ కావాలంటే ఒకదానికి ఒకటి ఏదేయాలని చెప్తుంది. అసలు అన్ని ఐటెంలు చెప్పకుండా నేను ఖాళీ రైసు ఈ మసాలా ఉంది చేయాలంటే దాంతో చెయ్యంటది అది. మన దగ్గర ఏముంది అని చెప్తే అదే చెప్తుంది అది. కానీ మీరు కరెక్ట్ ఏని యూజ్ చేసిరో లేదు, నేను ఆల్రెడీ చూసినా ఇది వేస్ట్ అని నాకు అర్థమైంది. అది జస్ట్ ఏంటంటే మనకున్న ప్రాపర్టీస్ని స్టెప్ బై స్టెప్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి, దట్స్ ఎనఫ్ అంతే. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్. లేదా అంతే. బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ ఇయర్స్ ఆఫ్ లాయర్గా మీరు ఇన్ ఇయర్స్ వర్క్ చేసి ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో మీకు అంటే అంత ఈజీగా అయిందా? ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసిల్లా? అంటే యాక్చువల్గా అంటే నాది పక్కన పెడితే నేను వేరే కొలీగ్స్ని లాయర్స్ని చూస్తా కదా, టఫే అనమాట. ఏ ప్రొఫెషనల్ అయినా ఉమెన్ అనేది ఉంటుంది. ఒక ఉమెన్ కోట్ వేసుకొని ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు అవన్నీ ఏ ప్రొఫెషనల్ అన్నా ఉంటుంది అనమాట. మనకంటే చెల్తా, ఎందుకంటే ముందు నుంచి మనకు లాయర్ ఉన్నారు, మనం ముందు నుంచి అడ్వాన్స్ ఉన్నాం కాబట్టి జరిగిపోయింది. కానీ కొత్తగా ప్రొఫెషనల్లో ఉన్న అమ్మాయిలు కానీ పాత ఉమెన్కి కానీ ఆ బయాస్ అనేది ఉంటుంది, కోర్టులలో కూడా జరుగుతుంటుంది బేసిక్గా. సో బీయింగ్ ఏ లాయర్గా డైవర్స్ అనే కాన్సెప్ట్ మీద మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్గా నా దగ్గర నా ఆఫీస్లో అయితే ఫస్ట్ డైవర్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ మస్ట్. చాలామంది నన్ను అన్నారు డైవర్సులు చేస్తారు, డైవర్స్ చేయొద్దు, పాపం అది ఇది. పాపం పుణ్యాలు ఏముండయి. ఇప్పుడు వాళ్ళు 4 గోడల మధ్యలో కొట్లాడుకొని వచ్చినాక డైవర్స్గా వాళ్ళు మొత్తం డిసిషన్ మేకింగ్ అయినాక మనం ఏం చెప్పినా అయినారు. మా దగ్గర అయితే కౌన్సిలింగ్ ఉంటుంది, కోర్టులో కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. నేనైతే ఏం చెప్తా అంటే వాళ్ళు కలిసి జీవించలేనప్పుడు విడిపోయి బతకడం బెటర్ అని అంటాను నేనైతే. అంటే ఎండ్ స్టేజ్ వరకు ఫస్ట్ మీరు అన్ని స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత కలిసి జీవించని వాళ్ళు విడిపోయి ఎవరి ఇండివిజువల్ లైఫ్ రీబార్న్ అయ్యి బతకడం అయితే బెటర్ అనమాట. అది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, మీరు కొత్త లా ఫర్మ్ ఓపెన్ చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ జనవరిలో అది ఓపెన్ లా ఫర్మ్, 6వ లా ఫర్మ్ అని చెప్పేసి చాలా మంది అడుగుతారు ఎక్కడ అని. కొత్తపేటలో వైట్ హౌస్ కాంప్లెక్స్ అని ఉంటుంది, శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్. సో ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఓపెనింగ్ ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్ పప్పి గౌడ్ గారు ఫర్ యువర్ ప్రీషియస్ టైం. ఇంకా మనం ఫ్యూచర్లో డిఫరెంట్ టాపిక్స్ మీద మళ్ళీ పాడ్కాస్ట్లు చేద్దాం. యూ హ్యావ్ టు ప్రామిస్ ఆన్ కెమెరా.